ఎపిసోడ్ 1 ప్రేయసిపై అత్యాచారం. ఇది ఆ ప్రభాస్ గడి లవర్ శృతి కదా, భలే ఉందిరా. వాడి కళ్ళ ముందే దీన్ని బలవంతం చేసి నా ముచ్చట తీర్చుకుంటాను. ఈ సత్యగాడి మగతనం ఏంటో కాలేజ్ మొత్తానికి నిరూపించే సమయం వచ్చింది. శృతి దగ్గరికి ఆవేశంగా వెళ్లిన సత్య ఆమె నడుం చుట్టూ చేతులు వేసి నేరుగా చెట్ల చాటుకు లాక్కెళ్లాడు. బలవంతంగా శృతి బాడీని నేలకు నొక్కిపెట్టి ఇష్టం వచ్చినట్టు ఆమె బాడీని తడిమేస్తూ రెచ్చిపోయాడు. కాపాడండి, ఎవరైనా కాపాడండి! ప్రభాస్, ప్రభా, ఎక్కడున్నావురా? ప్రభా! సత్య ప్లీజ్, మర్యాదగా వదిలిపెట్టు. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నా ప్రభాస్ వస్తే నిన్ను చంపేస్తాడు. అమ్మా! ఓ ప్రభాస్ కాదు కదా, వాడమ్మ మొగుడొచ్చినా నిన్ను కాపాడలేడు. పూర్తిగా అనుభవించాకే నిన్ను నీ ప్రభాస్కి అప్పగిస్తాను. సత్య అలా బలవంతం చేస్తుండగానే చెట్లను చీల్చుకుంటూ ప్రభాస్ అక్కడికొచ్చాడు. శృతిని ఆ పరిస్థితిలో చూసిన ప్రభాస్ కళ్ళు ఎర్రగా రగిలిపోయాయి. పక్కనే ఉన్న బండరాయి తీసి సత్య తల మీద కసి తీరేదాకా కొట్టాడు. ఆ దెబ్బలకి సత్య తలకి గాయమై రక్తం చిమ్మి శృతి ముఖం మీద పడింది. ప్రభాస్ కనిపించగానే శృతి పైకి లేచి ఏడుస్తూ ప్రభాస్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. నన్నే కొడతావా? నిన్ను వదిలిపెట్టనురా. ఈ సత్య ఏంటో చూపిస్తాను. నా దగ్గర గన్స్ ఉన్నాయి, నా వెనక గ్యాంగ్స్టర్స్ ఉన్నారు. నిప్పుతో చలిగాటం ఆడుతున్నావు. నీ దగ్గర గన్స్ గ్యాంగ్స్టర్స్ ఉంటే నా వెనక ఎవరినైనా ఎదుర్కొనే గట్స్ ఉన్నాయి. ఈసారికి నీ తల మాత్రమే పగలగొట్టాను. ఇంకోసారి నా పిల్ల జోలికి వస్తే కాలేజ్ అంతా బట్టలోడు తీసి పరిగెట్టిస్తాను. ముందెక్కడి నుంచి దొబ్బే ప్రభాస్. యు ఆర్ ఫినిష్డ్. వెయిట్ అండ్ సీ. నేను కొట్టే దెబ్బకు నువ్వు జీవితంలో మళ్ళీ కోలుకోలేవు. సత్య వార్నింగ్ ఇచ్చినట్టుగానే అతని తండ్రి అఖిలేష్ సాయంతో ప్రభాస్ని జైలుకు పంపించాడు. ప్రభాస్ ఫాదర్ ఎంత ట్రై చేసినా తన కొడుకుని కాపాడుకోలేకపోయాడు. దీంతో 3 ఏళ్ల పాటు ప్రభాస్ జైల్లోనే మగ్గిపోయాడు. ఇన్నేళ్లలో ప్రభాస్ని ఒక్కరు కూడా జైలుకొచ్చి పలకరించలేదు. అమ్మా నాన్నలు కానీ తన ప్రేయసి శృతి కానీ ఒక్కసారి కూడా చూడలేదు. జైల్లో శిక్ష పూర్తి చేసుకుని రిలీజ్ అవుతున్న రోజు ఓంకార్ నాథ్ని చివరిసారిగా వెళ్లి కలిశాడు ప్రభాస్. ప్రభాస్, నా లైఫ్లో ఎంతో మందిని చూశానురా, కానీ నీలాంటి రెబల్ని ఎక్కడా చూడలేదు. అందుకే నీకోసం ఒక బహుమతి సిద్ధం చేయించాను. ఇదిగో ఈ ఉంగరం తీసుకో. దీని వెనుక చాలా పెద్ద రహస్యం ఉంది. నీకు నాకు ఉన్న కనెక్షన్ ఏంటో ఈ ఉంగరమే బయట పెడుతుంది. జాగ్రత్తగా చూసుకో. మీరు నాకు మార్షల్ ఆర్ట్స్తో పాటు ఎన్నో నేర్పించారు. దానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మీరు చెప్పినట్టే దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అవునరా, ఇంకో విషయం చెప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే నువ్వు చేసే పనేంటి ప్రభా? ఇంకేం చేస్తాం బాస్, నా గర్ల్ ఫ్రెండ్ శృతి దగ్గరికి వెళ్తాను. ఈ పాటికే తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను చాలా మిస్ అయ్యి ఉంటుంది కూడా. తనని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా గడిపేస్తాను. గ్రేట్. ఈ ఖైదీ బయటికి వెళ్ళగానే ప్రేమ ఖైదీగా మారతాడన్నమాట. వెరీ గుడ్. ప్రభా, ఇంకో విషయం. నువ్వు బతుకుతున్న లైఫ్ నీది కాదు. నువ్వు ఊహించిన జీవితం నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. నీది కింగ్ లాంటి లైఫ్. ఆ విషయం కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. ఇక వెళ్ళు. గుడ్ లక్. ఓంకార్ నాథ్తో మాట్లాడిన తర్వాత జైలు నుంచి ధైర్యంగా బయటకొచ్చాడు ప్రభాస్. నేరుగా తన తల్లిదండ్రులున్న చోటుకు వెళ్లాడు. ఇంటి దగ్గరున్న వాతావరణం చూసి ప్రభాస్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఓంకార్ నాథ్ చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఉంది ప్రభాస్ కుటుంబ పరిస్థితి. అక్కడ పెద్ద బంగ్లా ఉండాల్సిన చోట చిన్న రేకుల షెడ్డు కనిపించింది. అమ్మా, అమ్మా, త్వరగా తలుపుతీ. నీ కొడుకుని వచ్చేసాను. ఫాస్ట్గా రా అమ్మా. కాసేపటి తర్వాత తలుపులు తీసిన తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు ప్రభాస్. ముఖమంతా ముడతలు పడిపోయి ముతక బట్టలతో దీనంగా నిలబడ్డ తల్లిని చూసి ప్రభాస్కి దుఃఖం ముంచుకొచ్చింది. ఏంటమ్మా ఇది? మన ఇంటికి ఏమైంది? నీకు ఈ ముడతలేంటి? ఈ బట్టలేంటి? అమ్మా, నేను నీ ముందే ఉంటే ఎక్కడో చూస్తావేంటి? నీ ఎదురుగానే ఉన్నాను. ఇక్కడ చూడు. ప్రభాస్, వచ్చేసావారా? నువ్వు జైలుకు వెళ్ళాక మన పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆపరేషన్ కూడా డబ్బులు లేక కంటి చూపు పోగొట్టుకున్నాను. అంతా మసకగా ఉంది నాన్నా. సరే, నా కష్టాల సంగతి ఎందుకు లేరా? ఇన్ని రోజుల బాధ నీ రాకతో మాయమైపోయింది. ముందైతే నువ్వు లోపలికి రా. ఇంత జరుగుతుంటే మన శృతి ఏం చేస్తుందమ్మా? అయినా 3 ఏళ్లలో మన జీవితం ఇంత మారిందా? నేను లేనప్పుడు తను మిమ్మల్ని పట్టించుకోవాలి కదా. నువ్వు వెంటనే శృతికి ఫోన్ చేసి రమ్మను. అప్పుడే ప్రభాస్ తండ్రి సంజయ్ అక్కడికొచ్చాడు. గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తూ దర్జాగా ఉండే సంజయ్ని చూసి ప్రభాస్ కడుపు తరుక్కుపోయింది. అతను కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఏంట్రా,
ఎవరిని రమ్మనాలి? నీ గర్ల్ ఫ్రెండ్ శృతినా? దాని కారణంగా కదరా మనకిన్ని కష్టాలు. ఇప్పటికీ ఆ సత్య కుటుంబానికి నష్టపరిహారం కడుతూ పీకల్లోతో అప్పుల్లో మునిగిపోయాం. అయినా కూడా ఆ అమ్మాయి ఒక్కసారి కూడా ఇటు రాలేదు. అలాంటి దాని మీద మేం ఆధారపడాలా? శృతి ఎలా చేస్తుంది నాన్న? నేను లేనప్పుడు మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటానని నాకు మాట ఇచ్చింది. మిమ్మల్ని సొంత పేరెంట్స్లా ఫీల్ అవుతుంది నాన్న తను. నా శృతి అలా ఎప్పటికీ చేయదు. అబ్బో, నీ బుర్ర బద్దలయ్యే న్యూస్ ఒకటి చెప్పనా ప్రభాస్? ఇవాళే నీ ముద్దుల ప్రియురాలు శృతి పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? నువ్వు జైలుకి వెళ్ళడానికి మన పరిస్థితి ఇలా తయారవడానికి కారణమైన సత్య. తాజ్ హోటల్లో గ్రాండ్ గా జరుగుతుంది నీ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి. ఏంటి నాన్న మీరనేది? శృతికి సత్యతో పెళ్ళేంటి? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అయినా నా శృతి అలాంటిది కాదు, తను బంగారం. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే ఎవరో తన్ని బలవంతంగా పెళ్లికి ఒప్పించుంటారు. నోరు మీరా ఈడియట్! నీకింకా అర్థం కాలేదా? ప్రేమ పేరుతో నీ కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. నీ పనికి మాలిన ప్రేమ వల్లే మేము రోడ్డున పడ్డాం. ఇంత జరిగినా కూడా నీకు శృతి బంగారంలా కనిపిస్తుందా? తను బంగారమేనా అన్నా? నేనంటే తనకి పంచ ప్రాణాలు. ఇవాళ మీరంతా రాంగ్ అని నిరూపిస్తాను. ఇప్పుడే శృతి దగ్గరికి వెళ్తున్నాను. కావాలంటే పెళ్లి చేసుకుని మరీ తీసుకొస్తాను. తండ్రి మాటలు విన్న తర్వాత ప్రభాస్ ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలబడలేక బయటకొచ్చేశాడు. ప్రభాస్ జైలుకు వెళ్ళినప్పుడు శృతి కన్నీళ్లు పెట్టుకుంది. ఎంతగానో ఏడ్చింది. అలాంటి అమ్మాయిని వాళ్ళ నాన్న తప్పుపట్టడం ప్రభాస్కి నచ్చలేదు. ఎలాగైనా శృతిని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలిగా తీసుకురావాలన్న పంతం పెరిగింది. ఆవేశంగా రోడ్డు మీద నడుస్తున్నాడు ప్రభాస్. ఇంతలో ఒక కాస్ట్లీ కార్ దూసుకుంటూ వచ్చి ప్రభాస్ని బలంగా ఢీకొట్టి కాస్త ముందుకెళ్ళి ఆగింది. కార్ ఆగిన వెంటనే ఫ్రంట్ డోర్ తీసుకుని సంధ్య అనే అమ్మాయి బయటకొచ్చింది. ప్రభాస్ ఏం పట్టించుకోకుండా ముందుకు కదిలాడు. ఏయ్, బుద్ధి లేదు? కళ్ళు జోబులో పెట్టుకుని నడుస్తున్నావా? అయినా నీలాంటి వాళ్ళందరికీ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఖరీదైన కార్లకి అడ్డం పడ్డం, డబ్బులు డిమాండ్ చేయడం. ఇలా చేయడానికి నీకు అసలు సిగ్గులేదా? ఇంతలో కార్ డోర్ తెరుచుకుని సంధ్య తండ్రి ఉదయ్ రెడ్డి కిందకి దిగాడు. తండ్రితో కలిసి ఎక్కడికో వెళ్లే తొందరలో ఉంది సంధ్య. తండ్రి కారు దిగడం చూసి సంధ్యకి కంగారు పెరిగింది. డాడీ, మీరెందుకు కిందకి దిగారు? ముందు మీరు కార్లో కూర్చోండి. నేనిప్పుడే ఈ గొడవ సెటిల్ చేస్తాను. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. ఇలాంటి లో క్లాస్ పీపుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. హలో యాంగ్రీ బర్డ్, లో క్లాస్ అని ఇన్సల్ట్ చేస్తే మూతి మీద ఒక్కటిస్తాను. అయినా నీతో నాకు గొడవ ఏంటి? కానీ నువ్వు ఇలాగే రోడ్డు మీద పంచాయతీలు పెట్టుకుంటూ పోతే మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కార్ని డైరెక్ట్గా బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్లొచ్చు. చావుకి 1/2 మీటర్ దూరంలో ఉన్నారు ఆయన. మైండ్ యువర్ టంగ్. నాకు కోపం వస్తే ఎలా కొడతానో తెలీదు. ఐఎమ్ ఎ ట్రైన్డ్ మార్షల్ ఆర్ట్స్ పర్సన్. ఆయన చూడగానే ఆయన హెల్త్ కండిషన్ గురించి చెప్పడానికి నువ్వేమైనా మెజిషియన్వా లేక డాక్టర్వా? చూడు యాంగ్రీ బర్డ్, మీ ఫాదర్కున్న హెల్త్ ఇష్యూని సిటీలో ఏ డాక్టర్ ట్రీట్ చేయలేమని చేతులు ఎత్తేశారు. ఇప్పుడు ఎవరో ఫారెన్ డాక్టర్ వచ్చాడని కలవడానికి బయలుదేరారు, అంతే కదా? నిజానికి మీ నాన్నగారి లెఫ్ట్ లంగ్ పూర్తిగా దెబ్బతింది. ఇంకొన్ని నిమిషాల్లో ఆయన బ్రీతింగ్ పడిపోతుంది. యమధర్మరాజు కూడా ఆన్ ద వేలో ఉన్నాడు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే చెప్పుతో కొడతాను. ఊరుకునే కొద్దీ తెగ రెచ్చిపోతున్నావేంటి? వీళ్ళిలా గొడవ పడుతుంటే ఉదయ్ దగ్గుతూ కార్ బ్యానెట్ మీద పడిపోయాడు. నోట్లోంచి రక్తం కూడా కారి బ్యానెట్ మీద పడింది. అది చూసిన ప్రభాస్ వెంటనే అతన్ని కారులో కూర్చోబెట్టి గుండెల మీద పక్కటెముకల మీద మసాజ్ చేసి ట్రీట్మెంట్ చేశాడు. నిమిషాల్లోనే ఉదయ్ దగ్గు ఆగిపోయి మామూలుగా ఊపిరి పీల్చుకోగలిగాడు. థ్యాంక్స్ మిస్టర్. ఎంతో మంది డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాను, కానీ నువ్వు మాత్రమే నా హెల్త్ కండిషన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. నువ్వే కాస్త దగ్గరండి నా ట్రీట్మెంట్ పూర్తి చేయి. లేదండి, నేను అర్జెంట్గా ఒక చోటుకు వెళ్ళాలి. నా దగ్గర అంత టైం లేదు. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. మనం మళ్ళీ కలవాలని రాసిపెట్టుంటే అలాగే కలుస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, డ్రాప్ చేస్తాను. కనీసం ఈ సాయమైనా చేయి నువ్వు. కమ్ ఆన్ యంగ్ బాయ్, గెట్ ఇన్ ది కార్. డాడ్, ఏంటి మీరు మాట్లాడేది? ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసినంత మాత్రాన అతన్ని నమ్మేస్తారా? మనం టైం వేస్ట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్దాం, పదండి. లేదమ్మా సంధ్య, ఈ అబ్బాయి చెప్పేది అక్షరాల నిజం. నా లెఫ్ట్ లంగ్ పాడయ్యి చాలా కాలం అయింది. కానీ ఆ విషయం చెబితే మీరు కంగారు పడతారని నేను చెప్పలేదు. ఆ మాటలు విని సంధ్య షాక్ అయింది. కూతురికి ఇష్టం లేకపోయినా ప్రభాస్ని కారులో ఎక్కించుకుని అతను వెళ్లాల్సిన చోటుకు బయలుదేరాడు ఉదయ్. కారులో ప్రభాస్ తన ట్రీట్మెంట్ గురించి మాట్లాడడం చూసి ఉదయ్ స్టన్ అయ్యాడు. ప్రభాస్ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందనిపించింది. కొంచెం సేపట్లోనే తాజ్ ప్యాలెస్ రావడంతో కార్ దిగి ఆ బిల్డింగ్లోకి బయలుదేరాడు ప్రభాస్. ఒక నిమిషం ఆగు. ఇదిగో, ఇది నా బిజినెస్ కార్డ్, ఇంకోటి నా క్రెడిట్ కార్డ్. ఇంత హెల్ప్ చేసిన నీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.
నీకు ఎప్పుడు ఏం కావాలన్న మొహమాటం లేకుండా నన్ను అడగొచ్చు. నోనో వద్దు సార్. ఈ మాయదారి డబ్బు నాలాంటి వాడిని క్రిమినల్ చేస్తుంది. మర్డర్ చేసేవాడికి దేశాన్నేలే పవర్ ఇస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ మీరే ఉంచుకోండి. మీరు చూపించిన అభిమానం చాలు. చిల్లి గవ్వ లేకుండా నన్ను పిచ్చిగా ప్రేమించే శృతి ఉంది. ఇప్పుడు తన దగ్గరికే వెళ్తున్నాను. నా ప్రేమను గెలుచుకుంటాను. వెళ్ళొస్తాను. బాయ్. ప్రభాస్ నిజాయితీ చూసి సంధ్య ఆశ్చర్యపోయింది. ఆమెకిప్పటిదాకా ప్రభాస్ మీద ఉన్న ఫీలింగ్ అంతా ఎగిరిపోయింది. మరోవైపు ప్రభాస్ హడావిడిగా హోటల్లోకి ఎంటర్ అయ్యాడు. సరిగ్గా అప్పుడే పెళ్లికూతురి చీరలో దేవకన్యల ఎదురొచ్చింది శృతి. ప్రభాస్ని చూడగానే అతని కళ్ళల్లో సూటిగా చూస్తూ ఉన్న చోటే ఆగిపోయింది. ఇన్ని రోజుల తర్వాత తన ప్రేయస్ని చూసేసరికి ప్రభాస్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శృతి, మై బేబీ, నేను వచ్చేసాను. జైల్లో ఉన్న ప్రతి క్షణం నిన్నే తలుచుకున్నాను బేబీ. ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేదంటే నమ్ము. నీకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తెలుసుకుని ఉన్న పలంగా బయలుదేరొచ్చేశాను. ఇక నీకేం భయం లేదు బేబీ. రా, మనం వెళ్ళిపోదాం. మనం కలల కన్నా లైఫ్ స్టార్ట్ చేద్దాం. శృతిని చూడగానే ఎమోషనల్ అయిన ప్రభాస్ ఎంతో ప్రేమగా దగ్గరికి వెళ్లి ఆమెను హగ్ చేసుకోవాలని చూశాడు. కాని శృతి దూరం జరిగి ప్రభాస్ వైపు అసహ్యంగా చూసింది. శృతి తననొక చీడపురుగులా చూడ్డం చూసి ప్రభాస్ ఆశ్చర్యపోయాడు. చూడు ప్రభాస్, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? అయినా నీ మీద 3 ఏళ్ల క్రితం ఉన్న ప్రేమ ఇంకా ఉంటుంది అనుకుంటున్నావా? జైలు నుంచి వచ్చిన వాడివి నీ ఇంటికి వెళ్ళక ఇక్కడికెందుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నావు శృతి? మనం ఎంత పిచ్చిగా ప్రేమించుకున్నావు మర్చిపోయావా? అయినా నీ మీద రేపేటం చేసిన సత్యగాడితో నీకు పెళ్ళేంటి? అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకోకు. సత్య నన్ను మహారాణిలా చూసుకుంటాడు. మరి నువ్వు మహాదాసిని చేస్తావు నన్ను. ఎలాగో ఇంత దూరం వచ్చావు కాబట్టి ఆ పక్కన భోజనాలు పెడుతున్నారు. 4 మెతుకులు తిని ఇంకెప్పుడు నాకు కనిపించినంత దూరంగా వెళ్ళిపో. ఇకపై నీ జీవితంలో నేను లేను. శృతి మాట్లాడిన మాటలకి ప్రభాస్ గుండె పగిలిపోయింది. ఇంతలో అక్కడికి సత్య వచ్చాడు. వస్తూనే కోపంగా నిలబడిన శృతిని, దీనంగా కనిపిస్తున్న ప్రభాస్ని చూసి నవ్వుకున్నాడు. ఏంటి డార్లింగ్ ప్రభాస్, చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు. జైలు నీళ్ళు బాగా వంటబట్టినట్టున్నాయే. అయినా నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఒక రకంగా ఈ పెళ్లికి కారణం కూడా నువ్వే కదా. నువ్వే దగ్గరుండి పెళ్లి కూడా జరిపించు. రేయ్ సత్య, ఆగిపోయే పెళ్లికి ఇన్విటేషన్ ఇస్తున్న పెళ్లి కొడుకుని ఫస్ట్ టైం చూస్తున్నాను రా. నా జీవితాన్ని నాశనం చేసి పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అబ్బచ్చా, వార్నింగా? ఈ పెళ్లి ఎలా ఆపుతావో నేను చూస్తాను. నువ్వు ముచ్చటపడ్డ అమ్మాయే ఈరోజు నాతో పెళ్లి పీటలెక్కుతుంది. ఈరోజు నాతో ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటుంది. అది నా రేంజ్. నువ్వేం చేయగలుగుతావురా? నా వెంట్రుక కూడా పీకలేవు. వెంట్రుకనే పీకుతాను, నీ పెళ్లి మండపాన్ని పీకి పాడేస్తాను. కాసేపు వెయిట్ అండ్ సీ. 3 ఏళ్ల క్రితం నా గర్ల్ ఫ్రెండ్ని టచ్ చేస్తే సరదాకే నీ తల పుచ్చకాయలా పగలగొట్టాను. ఇప్పుడు దాన్ని నా కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటున్నావు. మరి ఇప్పుడేం చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నాను. ప్రభాస్ అలా ఛాలెంజ్ విసిరిన తర్వాత సత్య కోపంగా చూస్తూ శృతి చేతిని పట్టుకుని డయాస్ మీదకు వెళ్ళాడు. ప్రభాస్ మాక్టైల్ తాగుతూ మంటపం ముందు చైర్లో హీరోలా కూర్చున్నాడు. సత్య మనుషులు ఆయుధాలతో రెడీ అయ్యారు. ఒకవైపు నిలువునా మోసం చేసిన శృతి, తన జీవితాన్ని నాశనం చేసిన సత్య, మరోవైపు తన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న రౌడీలు. వాళ్ళందరి వైపు సీరియస్గా చూస్తూ కుర్చీలోంచి పైకి లేచాడు ప్రభాస్. అతన్ని చూసి అంతా భయపడిపోయారు. అసలు ప్రభాస్ ప్లాన్ ఏంటి? ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు? సత్య శృతిల పెళ్లి జరుగుతుందా? ఓంకార్ నాదిచ్చిన ఉంగరం మిస్టరీ ఏంటి? ప్రభాస్ గతం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ఎపిసోడ్ నెంబర్ 2, ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి. సత్య శృతిల పెళ్లి ఆపేస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ప్రభాస్. అలా వార్నింగ్ ఇవ్వగానే ఒక గ్యాంగ్ ముందుకొచ్చింది. ఆ గ్యాంగ్లో ఉన్న సుమిత్కి ప్రభాస్ అంటే ఏమాత్రం నచ్చదు. ఎలాగైనా అతన్ని బాగా ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయ్యాడు. రే ప్రభాస్, సినిమా హీరోలో బిల్డప్ ఇస్తున్నావేంటి? నీ పేరు మాత్రమే ప్రభాస్, ముందది గుర్తుంచుకో. ఆయన జైల్లో ఉండాల్సిన వాడివి ఇక్కడేం చేస్తున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి విషెస్ చెప్పడానికి వచ్చావా? చూడు సుమిత్ బంగారం, మర్యాదగా నీ దరిద్రపు నోరు మూయలేదనుకో, నీ మూతి పళ్ళన్నీ విరిగిపోతాయి. నేను 3 ఏళ్ళు జైల్లో ఉన్నానన్న సంగతి మాత్రం నీకు తెలుసు. ఈ 3 ఏళ్ళు జైల్లో ఏం చేశాననేది నీకు తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడు.
అన్నీ మూసుకుని వెళ్ళు. అబ్బో, నీకు నువ్వే పెద్ద రెబల్ స్టార్ అనుకుంటున్నావా? జైలు నుంచి వచ్చాక ఏదో పని వెతుక్కోవాలి కదా. నా దగ్గర రోడ్డు వచ్చే జాబ్ ఉంది, నీకది బాగా సరిపోతుంది. ఒకప్పుడు నువ్వు కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్వి కదా, రోడ్లు ఓడడంలో నామశయం లేదు కదా. రే సుమిత్, నేను దేనికైనా తెగించే రకమని నీకు బాగా తెలుసు. అనవసరంగా నాతో పెట్టుకోకు. నువ్వు ప్రేమించిన పిల్ల నిన్ను జైలుకి పంపిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. అది నీ బ్రతుకు. నువ్వొక చేతకాని దద్దమ్మవి. నీకు ఇలాంటి భారీ డైలాగ్స్ కొట్టే హక్కు లేదు. నేను ఆఫర్ చేసే జాబ్ తప్ప నీకు వేరే గతి లేదు. సుమిత్ మాటలకి ప్రభాస్ కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. చేతిలో ఉన్న గ్లాస్ వాడి ముఖం మీద విసిరి కొట్టాడు. ఆ వెంటనే సుమిత్ తల పట్టుకుని పక్కనే ఉన్న టేబుల్ కేసి కొట్టాడు. సుమిత్ పైకి లేచే కొద్దీ తల పట్టుకుని టేబుల్ కేసి కొడుతూనే ఉన్నాడు. అలా గ్యాప్ లేకుండా కొట్టేసరికి తల పగిలి రక్తం కారింది. అంతేకాదు, సుమిత్ పళ్ళు కూడా విరిగిపడ్డాయి. ఇంతలో సత్య ఫాదర్ అఖిలేష్ ఆవేశంగా ముందుకొచ్చాడు. ఇప్పుడే ఎక్కడొక తల పగిలింది, ఇంకా ఎవడైనా ఉన్నాడా? రండి కొట్టేసుకుందాం. ముందే చెప్తున్నాను, నా చేతిలో దెబ్బలు తింటే మళ్ళీ కోలుకోలేరు. కావాలంటే ఈ కొత్త పెళ్లి కొడుకు సత్యాన్ని అడగండి. మేనేజర్, నా కొడుకు పెళ్లికొచ్చి ఎవడో గొడవ చేస్తుంటే సైలెంట్ గా ఉన్నారేంటి? వీడి కాళ్ళు చేతులు విరగొట్టి బయటికి గంటేయండి. డాడీ, కాళ్ళు చేతులు విరగొట్టడం ఏంటి? నాకు వాడి ప్రాణాలు కావాలి. ఈవేళ వీడిని బతికొండగానే ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకి వేస్తాను. చూడు కొత్త పెళ్లి కొడుకా, నీకు ముందే చెప్పాను నేనుండగా ఈ పెళ్లి జరగదని. అది విన్నాక కూడా నువ్విలా ఎగిరెగిరి పడుతున్నావంటే నా డోస్ పెంచాల్సిందే. ప్రభాస్ మాటలు వినగానే స్టేజ్ దిగి ప్రభాస్ని కొట్టడానికి చేయి పైకెత్తాడు సత్య. ప్రభాస్ అతని చేయి పట్టుకుని అలాగే వెనక్కి గట్టిగా మెలితిప్పేశాడు. సత్య చేయి ఎముకలు ఫటాఫటామని విరుగుతున్న శబ్దం అందరికీ వినిపించింది. సరిగ్గా అప్పుడే సంధ్య తన తండ్రి ఉదయని తీసుకుని హోటల్ లోపలికి ఎంటర్ అయింది. లోపల జరుగుతున్న గొడవ చూసి ఆమె కంగారుపడి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇది పెళ్లి మండపమా లేదంటే లో క్లాస్ కొంపనా? ఇక్కడింత గొడవ జరుగుతుంటే వేడుకు చూస్తారేంటి? వీడిని బయటికి పంపుతారా లేదా నన్నే చంపేసి వీడిని శవాన్ని బయట పాడేయమంటారా? అఖిలేష్ సార్, కాసేపు ఆగండి. గన్ తీసి కాల్ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఎవరూ రెడీగా లేరు. మీరు ఒక్క అడుగు ముందుకు వేసినా నేను ఊరుకోను. ప్రభాస్ మీద ఒక్క దెబ్బ కాదు కదా, ఈగ వాలినా నేను మా నాన్న వదిలిపెట్టాం. హలో సంధ్య, ఏంటి నాకు ఫేవర్ చేస్తున్నావా? నా మ్యాటర్ నేను సెటిల్ చేసుకుంటాను. ఇందులో నువ్వేం ఇన్వాల్వ్ అవ్వకు. ఇది చాలా పెద్దవాళ్ళ మ్యాటర్. ప్రభాస్, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నా కూతురు సంధ్య ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. నువ్వు కాసేపు మాట్లాడుకో. ఈ విషయం మాకు వదిలే, మేం చూసుకుంటాం. ఉదయ్ ఆ సిటీలో బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్. అలాంటి వ్యక్తి ప్రభాస్కి అండగా ఎందుకు నిలబడ్డాడో అక్కడెవ్వరికీ అర్థం కాలేదు. అఖిలేష్ కూడా షాక్ అయ్యాడు. మర్యాదగా వాడిని వదిలిపెట్టి ఉదయ్. ప్రభాస్ని అడుక్కుని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. దీని కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి. పరిస్థితిని మరింత దిగజార్చుకో. వీడు నా కొడుకు పెళ్లి పాడు చేయడానికి వచ్చాడు. నాకు కాబోయే కోడల్ని ప్రేమించానని లేనిపోని మాటలు చెప్తున్నాడు. నువ్వు చెప్పు ప్రభాస్, ఆ అమ్మాయిని లవ్ చేసావా? అందుకేనా ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంది? మా నాన్న అంతా చూసుకుంటారు, నువ్వు ధైర్యంగా చెప్పు. ఒకప్పుడు మేము నిజంగా చాలా డీప్ లవ్ లో ఉన్నాం సంధ్య. ఈ విషయం శృతి వాళ్ళ అమ్మ మాధురికి కూడా తెలుసు. మాధురి గారు, మీరైనా చెప్పండి, మీ కూతురు ఎందుకు ఇలా చేస్తుంది? మేమిద్దరం ఎంత పిచ్చిగా ప్రేమించుకున్నాం మీకు తెలుసు కదా. నోరు ఇడియట్. నా కూతురు శృతి నిన్ను లవ్ చేసిందా? నీలాంటి వాడిని ఏ అమ్మాయి అయినా లవ్ చేస్తుందారా? నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి వీడిలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడిని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుందా అసలు? పైగా వీడిప్పుడు జైలుకు వెళ్ళొచ్చాడు. మాధురి ప్రభాస్ని అంటున్న మాటలు విని సంధ్యకి చాలా బాధ అనిపించింది. అప్పటికే ప్రభాస్ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అందుకే ఏదో ఒకటి చేసి ప్రభాస్ అవమానాలు పడకుండా కాపాడాలనుకుంది సంధ్య. దీంతో ప్రభాస్ దగ్గరకు వెళ్లి అతన్ని హగ్ చేసుకుని అతని చేతిలో చెయ్యి వేసి అందరి వైపు చూసింది. ఏంటి ఏమన్నారు? ప్రభాస్ని ఎవరు ప్రేమించరా? ఏం తక్కువైంది ప్రభాస్కి? ఈ క్షణం అందరి ముందు బహిరంగంగా చెప్తున్నాను వినండి. మీరంతా ఇన్సల్ట్ చేసి బయటికి పంపాలనుకున్న ఈ ప్రభాస్ని నేను లవ్ చేస్తున్నాను. నాకు అతని మీద ఎంత గౌరవం ఉందో అంతే ప్రేమ కూడా ఉంది. ఐ లవ్ ప్రభాస్. ఉదయ్, నీ కూతురేంటి ఇలా చేస్తుంది? వాడు మా శత్రువు. నా కొడుకు సత్య చేవిరి చేశాడు. అలాంటి మా ముందే వాడిని లవ్ చేస్తున్నానని చెప్తుందేంటి? మర్యాదగా వాడిని నీ కూతుర్ని ఇక్కడి నుంచి బయటికి పంపు.
లేదంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలీదు. అఖిలేష్, ఈ హోటల్ నాదేనన్న విషయం మర్చిపోయావా? నా హోటల్లో నిలబడి నన్నే బెదిరిస్తావా? అంతదాకా వస్తే నేను కూడా తగ్గే రకం కాదు. మీకు ధైర్యం ఉంటే ప్రభాస్ మీద చేతులు వేసి చూడు. నేనేంటో అప్పుడు చూపిస్తాను. ఇప్పుడే నీకు నా సత్తా ఏంటో చూపిస్తాను. ఉద్దమ్ సింగ్కి కాల్ చేసి ఇక్కడికి పిలిపిస్తాను. ఉద్దమ్ సింగ్ ఎవరో తెలుసు కదా. ఆయన అడుగు పెడితే నీ హోటల్ మొత్తం భూస్థాపితం అవుతుంది. ఆయనే వచ్చి ఈ మ్యాటర్ సెటిల్ చేస్తాడు. ఉధమ్ సింగ్ పేరు వినగానే ఉదయ్ చాలా కంగారుపడ్డాడు. బాగా పేరు పలుకుబడి ఉన్న లీడర్ మాత్రమే కాదు, ట్విన్ సిటీస్లో బాగా పేరు మోసిన డాన్. ఎవరు అతనికి ఎదురు వెళ్లాలనే ఆలోచన కూడా రానివ్వరు. అందుకే ఉదయ్ టెన్షన్ పడ్డాడు. అతని టెన్షన్ని ప్రభాస్ అర్థం చేసుకున్నాడు. సార్, నా గురించి మీరు ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా అతను అంత పెద్ద డాన్ అయితే ఆ విషయం నేనే చూసుకుంటాను. మీకెందుకు రిస్క్? సంధ్య, నువ్వైనా విను. మీ డాడ్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. చూడు ప్రభాస్, నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. నా కూతురు కూడా నిన్ను లవ్ చేస్తున్నానంది. ఇక నిన్ను ఎలా వదిలిపెడతాను చెప్పు? నీ పూర్తి బాధ్యత ఇప్పుడు నాదే. అంతా నేను చూసుకుంటాను. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగానే ఉధమ్ సింగ్కి ఫోన్ చేశాడు అఖిలేష్. ఉధమ్ సింగ్ వస్తున్నాడని తెలియగానే జనాలందరూ భయపడి ఆ హోటల్ నుంచి పారిపోయారు. చాలామంది భయంతో పరుగులు తీశారు. ఒక 10 నిమిషాల తర్వాత టాప్ టు బాటమ్ బ్లాక్ సూట్ వేసుకుని ఉన్న ఒక బాడీ బిల్డర్ హోటల్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అతనికి తెల్లగడ్డంతో పాటు భుజాల దాకా పెరిగిన తెల్ల జుట్టుంది. అతను వెనుక అతనిలాగే బలంగా ఉన్న ఒక 25 మంది బాడీ బిల్డర్స్ అతని వెంటున్నారు. వాళ్ళందరూ నడుస్తూ వస్తుంటే హోటల్ కంపించిపోయింది. అదిగో ఉద్దమ్ సింగ్ వచ్చాడు. ఇక ఈ ప్రభాస్ గాడి పని ఫినిష్ అయినట్టే. వెల్కమ్ బాయ్, వెల్కమ్. ఫోన్ చేసిన వెంటనే వస్తారని ఊహించలేదు. నేను మాటిస్తే తప్పనన్న విషయం నీకు తెలుసు కదా అఖిలేష్. అందుకే వచ్చాను. ఇంతకీ విషయం ఏంటో త్వరగా చెప్పు. ఎవరినన్నా వేసేయాలా? త్వరగా చంపేసి వెనక్కిపోతాను. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అఖిలేష్ ఉధమ్ సింగ్కి జరిగిందంతా వివరించి ప్రభాస్ని చంపేయాలని చెప్పాడు. ఉధమ్ సింగ్ ప్రభాస్ని టాప్ టు బాటమ్ తీక్షణంగా చూశాడు. అతను అలా చూడగానే సంధ్య కంగారు పడుతూ ప్రభాస్ని కవర్ చేసి నిలబడింది. ఇదంతా చూసి ఉదయ్ చాలా భయపడిపోయాడు. ఏంటి అఖిలేష్, నన్ను పిలిచే ముందు కాస్త ఆలోచించాలి కదా. ఈ చిన్న కుర్రాడిని చంపడానికి ఇంత హడావుడి అవసరమా? దీనికి నేను అక్కర్లేదు. మా వెధవలు చూసుకుంటారు. రేయ్, చూస్తారేంటి? వాడిని చంపేయండి. ఒకే షాట్లో వాడు చచ్చిపోయి కింద పడాలి. ఉధమ్ సింగ్ ఆర్డర్స్ విన్న అతని మనుషులంతా తమ గన్స్ని బయటకు తీసి ప్రభాస్ వైపు గురిపెట్టారు. వాళ్ళు ట్రిగర్ నొక్కబోతూ ఉండగానే సడన్గా ఉధమ్ సింగ్ చూపు ప్రభాస్ చేతికి ఉన్న ఉంగరంపై పడింది. దాన్ని చూడగానే ఉధమ్ సింగ్ కంగారుగా ప్రభాస్ ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రేయ్, ఆపండి. స్టాప్ దిస్. గన్స్ దించండి. ఐ సెడ్ గన్స్ డౌన్. తనకి ఏం జరగడానికి వీల్లేదు. వెనక్కి వెళ్ళండి. గన్స్ తీసి దాచిపెట్టుకోండి. అందరూ బయటికి వెళ్ళండి. ఎవరు లోపలికి రావద్దు. అందరూ బయటికి నడవండి. ఉధమ్ సింగ్ సడన్గా మోకాళ్లపై కూలబడి తల వంచుకుని ప్రభాస్ని క్షమాపణ అడిగాడు. అది చూసి అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తమ బాస్ మోకాళ్లపై కూలబడ్డంతో అతని వెనుకున్న మిగిలిన వాళ్ళు కూడా ఉధమ్ సింగ్ లాగే ప్రభాస్ చుట్టూ మోకాళ్లపై కూలబడ్డారు. ప్రభాస్కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు ఉధమ్ సింగ్ లేచి నిలబడ్డాడు. బాస్, మమ్మల్ని క్షమించండి బాస్. నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంతే కదా? వీళ్ళు కూడా ఇష్టం లేదంటే చెప్పు బాస్. వీడి తల తీసి మీ పాదాల ముందు పెడతాను. తలలు తీయాల్సిన అవసరం లేదు. నాకిప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా కళ్ళ ముందు ఇది జరగడం ఇష్టం లేదు. అఖిలేష్, విన్నావుగా? మా బాస్కి పెళ్లి జరగడం ఇష్టం లేదు. సో వెంటనే ఈ పెళ్లి ఆపేయండి. అందరూ ఈ హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. లేదంటే నేనేం చేస్తానో తెలుసుగా. మా బాస్కి గురిపెట్టిన గన్స్ అన్ని మీ ఫ్యామిలీ వైపు గురిపెడతాయి. మీరు నాకు సాయం చేస్తానన్నారు. వీడిని చంపేస్తానని మాట కూడా ఇచ్చారు. ఇప్పుడేంటి అంతా రివర్స్లో మాట్లాడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు ఉధమ్ సింగ్. రే అఖిలేష్, నా కొడకా, చెప్తుంటే అర్థం కావట్లేదా? చెవులేమైనా దొబ్బాయా? ఇంకొక్క మాట మాట్లాడితే తుపాకీ తీసి ఎక్కడ కాలుస్తానో కూడా తెలీదు. దొబ్బే. ఇంకో విషయం, మా బాస్ ప్రభాస్ మీద ఈగ వాళ్ళ నేను ఊరుకోను. కుక్క చావు చేస్తారు. వెళ్ళండి. వెంటనే ఈ హోటల్ని ఖాళీ చేయండి. ఉధమ్ సింగ్ ఆర్డర్ వినగానే అఖిలేష్కి కూడా టెన్షన్ పట్టుకుంది. అఖిలేష్తో పాటు అతని ఫ్యామిలీ కూడా భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది.
అక్కడ పెళ్లి కోసం వచ్చిన వ్యక్తి ఒక్కరు కూడా లేరు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఉధమ్ సింగ్ ప్రభాస్ని గౌరవంగా అక్కడున్న చైర్లో కూర్చోబెట్టి తను అతని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అఖిలేష్ కుటుంబం పైన నాకు నమ్మకం లేదు. వాడు పాము లాంటి వాడు, ఎప్పుడు విషయం చిమ్ముతూనే ఉంటాడు. మీకు థ్రెట్ ఉంది బాస్, అందుకే మిమ్మల్ని కాపాడుకోవడానికి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. ప్లీజ్ నా రిక్వెస్ట్ కాదనకండి. నాకు సెక్యూరిటీ ఎందుకు? నన్ను నేను చూసుకోగలను, కానీ నా మీద నువ్వెందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? అదంతా కాదు బాస్, నేను చెప్పేది వినండి. మీకు చాలా పెద్ద థ్రెట్ ఉంది. సెక్యూరిటీ ఈ మాత్రం కూడా లేకపోతే ఎలా? నేను భాషలాగా ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. అయినా ముందే చెప్పాను కదా, ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్. సరే బాస్, మీకు నచ్చినట్టుగానే చేద్దాం. మీరు సెలవిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. ఉధమ్ సింగ్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తానన్న ప్రభాస్ ఒప్పుకోకపోవడంతో మళ్ళీ అతనిని క్షమాపణలు అడిగి ఉధమ్ సింగ్ తన వాళ్లతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రభాస్, ఆయన చెప్పింది నిజమే కదా? నువ్వెందుకు సెక్యూరిటీ విషయంలో ఇంత కేర్లెస్గా ఉంటున్నావు? కనీసం మేమైనా సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం. చాలు సంధ్య, మీరు ఇప్పటికే నాకు చాలా చేశారు. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇక నేను బయలుదేరుతాను. ఇంటి దగ్గర పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రభాస్ ఆ హోటల్ నుంచి బయటకొచ్చాడు. ఇదివరకు శృతిని పెళ్లి చేసుకుని తీసుకొస్తానని పేరెంట్స్కి మాటిచ్చాడు. కానీ ప్రభాస్ అనుకున్నట్టుగా ఏదీ జరగలేదు. అందుకే చాలా అప్సెట్ అయ్యాడు. హోటల్ నుంచి బయటికి రాగానే వర్షం మొదలైంది. అయితే ప్రభాస్ వర్షంలో తడుస్తుండగానే అతన్ని ఎవరో ఫాలో అవడం మొదలుపెట్టారు. అతను నేరుగా ఒక బార్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి అక్కడికొచ్చింది. ఈ ఓంకార్ నాకు చెప్పిన దానికి అంత రివర్స్లో జరుగుతుందేంటి? కింగ్ లాంటి జీవితం ఉంటుందన్నాడు, ఇక్కడ చూస్తేనేమో బొంగు లాంటి లైఫ్ ఉంది. హాయ్ హ్యాండ్సమ్, ఇంత హాట్గా ఉండి సింగిల్గా ఉన్నావేంటి? కావాలంటే చెప్పు, నీకు నేను కంపెనీ ఇస్తాను. మందు విందే కాదు, ఇంకా ఏం కావాలన్నా ఇస్తాను. ఇదిగో పాప, ఇప్పటికే నా బుర్ర వేడికిపోతుంది. అనవసరంగా నన్ను గెలికి ఇబ్బంది పడుకో. నాకు అసలే ఆడమగానే తేడా లేదు, ఎవరినైనా కొడతాను. నీ గురించి అంతా తెలుసు ప్రభాస్. నీ కండబలం, బుద్ధిబలం అన్నీ తెలుసు. అంతేకాదు, నీదెంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా నాకు తెలుసు. నీలాంటి వాడికి నాలాంటి అమ్మాయి ఏం అర్పించడానికైనా రెడీగానే ఉంటుంది. అర్పిస్తావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ముఖం పచ్చడైపోతుంది. ఇంతసేపు తాగిన మందుకే కట్టడానికి డబ్బులు లేవు. పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అంట, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. హలో హ్యాండ్సమ్, ఒకసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకో. ఆ డబ్బుతో ఇలాంటి బార్స్ 1000 కొనేస్తావు. ఐఎమ్ నాట్ జోకింగ్. ఇప్పుడే ఒకసారి చెక్ చేయి. అలా కోపంగా చూడకు. నువ్వు నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న వెంటనే ఇక నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడే చెక్ చేస్తున్నా. నాకు ఏదైనా తేడాగా ఉండాలి, నీ సంగతి చెప్తాను. ఓ మై గాడ్, 20 కోట్ల! ఇంత డబ్బు నా అకౌంట్లో ఎలా పడింది? మార్నింగ్ చెక్ చేస్తే 32 రూపీస్ మాత్రమే ఉన్నాయి. సాయంత్రానికి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంతలా పెరిగిందేంటి? దానికే ఇంత షాక్ అయితే ఎలా? ఇదిగో ఈ కీస్ తీసుకో. ఏం కీస్ అని కంగారు పడుకు. నీ పేరు మీదున్న ఖరీదైన ఫ్లాట్ కీస్ అవి. సిటీలో బాగా డబ్బున్న వాళ్ళుండే అపార్ట్మెంట్లో ఉంది. ఇక నుంచి అది నీదే. హేయ్, ఎవరు పాపా నువ్వు? మోడర్న్ మహాలక్ష్మిలా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నావు. ఇంతకీ ఎవరిచ్చారు ఇవన్నీ? ఆ ప్రశ్నలు మాత్రం అడక్కు ప్రభాస్. ఇక నుంచి నీ జీవితం సాదాసీదాగా ఉండదు. నువ్వేసే ప్రతి అడుగు ప్రమాదకరం. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఇదిగో ఈ గన్ కూడా తీసుకో. ఫారెన్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన గన్. నువ్వు దీన్ని బాగా వాడాల్సి వస్తుంది. చలో, నా పని పూర్తయింది, ఇక వెళ్ళొస్తాను. ప్రభాస్ ఆ గన్ చేతుల్లోకి తీసుకుని విచిత్రంగా చూశాడు. అసలు తన జీవితం ఎటు వెళుతుందో అర్థం కాలేదు. ఆ అమ్మాయిని అదే విషయాల మీద ప్రశ్నలు వేయాలని చూశాడు, కానీ ఆ అమ్మాయి ప్రభాస్ని చూస్తూ బయటకు వెళ్ళిపోయింది. ప్రభాస్కి గన్తో పాటు ఆస్తులిచ్చింది ఎవరు? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? సంధ్య నిజంగానే ప్రభాస్ని లవ్ చేస్తోందా? నిజంగానే ప్రభాస్ జీవితం ప్రమాదంలో ఉందా? వీటన్నిటి నుంచి అతను ఎలా బయటపడతాడు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి.
ఎపిసోడ్ నెంబర్ 3 హాట్ గర్ల్ ఎవరు? బార్లో కూర్చున్న ప్రభాస్ దగ్గరికి ఒక హాట్ గర్ల్ వచ్చి ఖరీదైన ఫ్లాట్ కీస్తో పాటు ఒక గన్ కూడా ఇచ్చింది. ఆ కీస్ గన్ తీసుకుని నేరుగా తన ఇంటికి బయలుదేరాడు ప్రభాస్. ఇంటికి వెళుతున్నప్పుడు కూడా ప్రభాస్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. చాలా క్లియర్గా అడుగుల చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు. ప్రభాస్ లోపలికి వెళ్ళగానే అనిత ఎదురైంది. ప్రభా, వచ్చేసావారా? పొద్దుననగా వెళ్ళావు, ఇప్పుడా రావడం? ఇంటి మీద ధ్యాసే లేకుండా పోయింది నీకు. మనలాంటి వాళ్లకు ఈ ప్రేమలు సెట్ అవ్వవురా. ఎక్కడ్రా ప్రభా మన ఇంటి కోడలు? నీతో పాటు రావాలి కదా, కనబడట్లేదేంటి? పెళ్లి చేసుకున్న వెంటనే విడాకులు ఇచ్చేసావా? ఈ పేరెంట్స్ చెబితే ఏది వినిపించుకోరు మీ కుర్రాళ్ళు. ప్రేమ దోమాన్ని తిరిగితే చివరికి దొరికేది చెప్పే. ఇకనైనా క్రిమినల్ పనులు ఆపేసి ఏదైనా ఉద్యోగం చేయడం మీద ఫోకస్ పెట్టు. అయినా అనిత, నీకు ఆ రోజే చెప్పాను, వీడిని తెచ్చుకోవడం శుద్ధ దండగని. ఇప్పుడు సరిపోయిందా? ఇక అనుభవించు. నాన్న, నేనేం క్రిమినల్ని కాదు నాన్న, మీకు ఆ విషయం బాగా తెలుసు. అయినా మాటి మాటికి నన్ను తెచ్చుకున్నామంటారేంటి? నేను మీకు పుట్టలేదా? అందుకే నా మీద ఇంతలా అరుస్తున్నారు. ప్రభాస్, ఏంట్రా కోపం? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగద్దని ఎన్నిసార్లు చెప్పాను? అయినా మీ నాన్న చెప్పింది నిజమే కదా. ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక నుంచి కొత్త జీవితం మొదలుపెట్టు. లైఫ్ ని కాస్త ప్రశాంతంగా ఉంచుకోరా. అనిత అరుపులకు ప్రభాస్ సైలెంట్గా వెళ్లి డోర్ వేసుకున్నాడు. ఆ రోజు ప్రభాస్కి నిద్ర పట్టలేదు. సంజయ్ కోపంలో కూడా అర్థం ఉంది అని ఫీల్ అయ్యాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీకి వెళ్లడానికి రెడీ అవుతున్న తండ్రిని ఆపి నిన్న ఆ మిస్టీరియస్ గర్ల్ తనకిచ్చిన ఫ్లాట్ కీస్ని అతని చేతిలో పెట్టాడు. అవి తన ఫ్రెండ్ ఇచ్చాడని, వెంటనే అక్కడికి మారిపోదామని చెప్పాడు ప్రభాస్. ఆ కీస్ వంక చూసిన సంజయ్కి చాలా కోపం వచ్చింది. నేనెలా కనిపిస్తున్నాను రా నీకు? ఈ కీస్ కోటీశ్వర్లుండే ఎంపైర్ ఫ్లాట్స్ కమ్యూనిటీలోవే కదా. నాకు తెలియకుండా ఇలాంటి ఖరీదైన ఫ్లాట్ ఉన్న ఫ్రెండ్ నీకెవరున్నారు? క్రిమినల్ వేషాలు ఇంకా మానుకోలేదరా నువ్వు? ఎక్కడ కొట్టేశావు వీటిని? డాడీ ప్లీజ్, నా మాట నమ్మండి. నిజంగా ఇది మా ఫ్రెండ్ గారి ఫ్లాట్. మనల్ని కొన్ని రోజులు అక్కడ ఉండమని ఇంటి తాళాలు నాకు ఇచ్చాడు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? ఏమండి, వాడంత గట్టిగా చెప్తున్నాడంటే అది నిజమే అయి ఉంటుంది. మనం అక్కడికి వెళ్దాం. లేదంటే రేపో మాపో ఈ ఇల్లు కూలిపోతుంది. అప్పుడైనా మనం ఉండడానికి ఒక ఇల్లు కావాలి కదా. అనిత అలా చెప్పడంతో సంజయ్ ఆ ఇంటికి షిఫ్ట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. వెంటనే సామానంతా సర్దుకుని ఆటోలో వేసుకుని ఎంపైర్ ఫ్లాట్స్ కమ్యూనిటీకి బయలుదేరి వెళ్లారు. అమ్మో, చూస్తుంటే రాజభవనంలో ఉంది. ఇలాంటి ఇళ్లల్లో ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఇది నిజమని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎరా ప్రభా, మన జీవితాలేంటి, ఇక్కడున్న ఫ్లాట్లేంటి? నిజంగా మనం ఇక్కడే ఉండిపోతున్నామా? వాడి మాటలు నమ్మకానిత, నాకేదో తేడా కొడుతుంది. మెయిన్ గేట్ దగ్గర ఉన్న ఆ సెక్యూరిటీని చూసావా ఎలా చూస్తున్నాడో? నీ కొడుకు మళ్ళీ మన తల మీదకి ఏం తెచ్చి పెడతాడో ఏమో. నాకైతే నీ కొడుకు మీద నమ్మకం లేదు. ఎందుకు నాన్న నేనంటే అంత నమ్మకం లేనట్టు మాట్లాడతావు? ఈ రోజు నుంచి మన లైఫ్ మారిపోతుంది. నీ కొడుకు వచ్చాడుగా, మీకు అసలు దిగులే ఉండదు. మా అమ్మని మహారాణిలా చూసుకుంటాను, అందులో డౌట్ లేదు. ఆటోవాడు సరిగ్గా ఆ గేట్ ముందే ప్రభాస్ వాళ్ళని ఆపేసి అక్కడ్నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. లోపలికి అడుగు పెడుతున్న వాళ్ళని చూసి అంపైర్ ఫ్లాట్ సెక్యూరిటీ గేట్ దగ్గరే ఆపేశారు. హలో, ఏంటి అలా ఎగేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నారు? ఇది మీలాంటి వాళ్ళు వచ్చే ప్లేస్ కాదు. మీకు చూడాలనిపిస్తే బయట నుంచి చూసేసి కావాలంటే ఒక సెల్ఫీ దిగేసి వెళ్ళిపోండి. అంతేగాని లోపలికి రావడానికి పర్మిషన్ లేదు. గేట్ ముందు గొడవ జరుగుతుండగానే అక్కడ ఒక బెంచ్ కార్ వచ్చి ఆగింది. ఆ కార్లో నుంచి దిగిన శృతి, సత్య, మాధురిలు ప్రభాస్ని, అతని ఫ్యామిలీని ఆ కమ్యూనిటీ ముందు చూసి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా వాళ్ళని ఇన్సల్ట్ చేయాలన్న పంతం ఆ ముగ్గురిలో పెరిగింది. ఇలాంటి వాళ్ళకి సిగ్గు శరం ఉండవు. మర్యాదగా చెప్తే వినరు కదా. సెక్యూరిటీ, వీళ్ళు దారి తప్పి ఇక్కడికొచ్చినట్టున్నారు. వీళ్ళని అలౌ చేయకు. మెడ పట్టి బయటికి గంటాయి. హలో హలో శృతి మేడం, అరిచింది చాలు. నన్ను మోసం చేస్తే ఊరుకున్నాను కానీ నా పేరెంట్స్ని ఏమైనా అంటే ఊరుకునే రకం కాదు. కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీ మాటలు ఎలా ఉంటే నా దగ్గర నుంచి వచ్చే సమాధానం కూడా అలాగే ఉంటుంది. మేం దారి తప్పేమి ఇక్కడికి రాలేదు.
కరెక్ట్గానే వచ్చాం. లోపల మా సొంత ఫ్లాట్ ఉంది. మేము ఇవాళ అక్కడికి షిఫ్ట్ అవుతున్నాం. ఏంటి కలలు కాని కనట్లేదు కదా? నిన్న జైలు నుంచి వచ్చిన వాడికి ఇవాళ ఇంత కాస్ట్లీ ఏరియాలో ఫ్లాట్ ఎలా దొరికింది? అబద్ధాలు ఆడడానికి కొంత హద్దు ఉంటుంది. సెక్యూరిటీ, వీళ్ళని పూర్తిగా చెక్ చేయండి. చెక్ చేయకుండా వీళ్ళు లోపలికి అడుగు పెట్టారో మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. శృతి అలా అనడంతో సెక్యూరిటీ వాళ్ళు బాగా భయపడిపోయారు. ప్రభాస్ కుటుంబాన్ని బయట ఎండలోనే నిలబెట్టి లోపల ఉన్న సూపర్వైజర్కి కబురు చేశారు. ఆ ఫోన్ వచ్చిన వెంటనే సూపర్వైజర్ పరుగున బయటకొచ్చాడు. రాగానే ప్రభాస్ చేతిలో ఉన్న ఫ్లాట్ తాళాలు చెక్ చేశాడు. అరే, ఇవి మన కమ్యూనిటీలోని ఫ్లాట్ తాళాలే. ఈ ఓనర్ నాకు బాగా తెలుసు. ఈ తాళాలు వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి? ఆగండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను. నిజంగా ఈ తాళాలు వీళ్ళవేనా లేక దొంగతనం చేశారో ఇప్పుడే తేల్చేస్తాను. సెక్యూరిటీ, అప్పటిదాకా వీళ్ళని కదలనివ్వకో. ఈ ప్రభాస్ ఒక క్రిమినల్. ఆల్రెడీ జైలుకు వెళ్ళొచ్చాడు. ఖచ్చితంగా దొంగతనం చేసే ఉంటాడు. మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, బయటికి గెంటేయండి. చూడు శృతి, మోసం చేయడం అన్నది నీ రక్తంలోనే ఉంది. నాకింకా అలాంటి అవసరం రాలేదు. ఇది నా ఫ్లాట్. అనవసరంగా గొడవ చేసి చిరాకు తెప్పించుకో. గతంలో నీ రేపిస్ట్ బాయ్ ఫ్రెండ్ మీద పడ్డ బండరా ఈసారి నీ తల మీద పడుతుంది. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. కూటికి గతి లేదు కానీ నోటికి మాత్రం బాగానే బలుపు ఉంది. నోటికే కాదు, నా ఒళ్ళంతా బలిపే ఉంది. చూపించమంటావా? ఒకప్పుడు నీ పీత మొహన్ లవ్ చేశానన్న ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నా. లేదంటే నీ తలని ఇక్కడే పుచ్చకే లేపేసినట్టు లేపేసేవాడిని. సూపర్వైజర్, నాకు వీడితో పోట్లాడే శక్తి లేదు. ముందు ఆ ఫ్లాట్ వీడితో కాదో చూసి బయటికి గెంటేయండి. వీడిని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. సూపర్వైజర్ సరే అని లోపలికి వెళ్ళి ఎవరికో కాల్ చేశాడు. అటువైపు నుంచి వచ్చిన సమాధానం విని ఆ సూపర్వైజర్ స్టన్ అయ్యాడు. హడావిడిగా బయటకొచ్చి ప్రభాస్ ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పడమే కాదు, మర్యాదగా లోపలికి తీసుకువెళ్ళాడు. అది చూసిన శృతి, మాధురి స్టన్ అయ్యారు. ప్రభాస్ ఈ ముగ్గురి వైపు చూసి కన్ను కొడుతూ తన పేరెంట్స్ ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్ళాక సంజయ్ కూడా ప్రభాస్ మీద అనుమానం వ్యక్తం చేశాడు. నాకింకా అర్థం కావడం లేదు. ఇంత పెద్ద ఫ్లాట్ నీకిచ్చిందేవాడ్రా? ఒకవేళ ఇచ్చినా కూడా ఇంత పెద్ద ఫ్లాట్ని వాడుకోమని ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? సంథింగ్ ఇస్ రాంగ్. నువ్వు మళ్ళీ మర్డర్ చేయడం మొదలు పెట్టావా? మర్డర్ కింద బహుమతిగా దీన్ని ఇచ్చారా? ఏంటి నాన్న, నేను మర్డర్ చేశానా? సొంత తండ్రే కొడుకుని క్రిమినల్ అంటే లోకం మనకేం చేస్తుంది? అయినా నాన్న, నేను మర్డర్ అటెంప్ట్ మాత్రమే చేశానంతే. వాడినేం మర్డర్ చేయలేదు. ఆ రోజు ఆ సత్యాగాడిని చంపినా పీడా పోయేది. ఈ క్రిమినల్ అనే ట్యాగ్ మోయలేకపోతున్నాను. చంపాల్సిందిరా. జీవితాంతం ఆ జైల్లోనే బస్తాలు మోస్తూ చెప్పుకోడు తింటూ అక్కడే చచ్చేవాడివి. నాన్న, నేను చచ్చే రకం కాదు, చంపే రకం. ఇక నుంచి చూస్తారు కదా ఈ ప్రభాస్ గడి ఆట. ముందు వెళ్ళి ఫ్లాట్ చూడండి. మీరు సెటిల్ అయ్యాక నన్ను తీరిగ్గా తిట్టుకొచ్చలే. వెళ్ళండి. ఆ మాటల్లో పొగరు చూడు. క్రిమినల్ బుద్ధులు మాత్రం పోనిచ్చుకో. చూసావా అనిత, మనం కొడుకుని కాదు నిజంగానే ఒక క్రిమినల్ని కన్నాం. అబ్బా నాన్న, మీరలా బీపీ పెంచుకోకండి. నా ఫ్రెండే ఫ్లాట్ అని చెప్పాను కదా. గతంలో వాళ్ళ నాన్న దగ్గర కొన్ని రోజులు పని చేశాను. అప్పుడు చేసిన పని కారణంగా ఈ ఫ్లాట్ ఇచ్చారు. మీరేం కంగారు పడకండి. వాళ్ళకి కట్టాల్సిన డబ్బు ఇన్స్టాల్మెంట్స్లో కట్టేస్తాను. త్వరలో అమ్మ కంటి ఆపరేషన్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సంజయ్కి ఎలాగోలా సర్ది చెప్పిన ప్రభాస్ సంధ్యకి ఈ విషయం చెప్పడానికి కాల్ చేశాడు. ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో కాల్ చేస్తూనే బయటకు వెళ్ళిపోయాడు. ఫ్లాట్లోకి రాగానే ప్రభాస్ తల్లి సంజయ్తో కలిసి ఫ్లాట్ను క్లీన్ చేసే పనిలో పడింది. అలా శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్లు పక్క వాళ్ల పోర్షన్లోకి వెళ్లడం, కొంత దుమ్ము కూడా రేగడం చూసి చుట్టుపక్కల ఉన్న మిగతా వారంతా వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. సంధ్యకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఇంతలో ప్రభాస్ దగ్గరికి శృతితో పాటు వచ్చాడు సత్య. చూడు క్రిమినల్, ఈ ప్లేస్ నీకు సెట్ అవ్వదు. నీ గుడ్డి తల్లిని, నీ నిరుపేద తండ్రిని తీసుకుని ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. నీలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. అయినా అలాగా వాళ్ళని మా సొసైటీలో నైబర్స్లో ఎలా ఉండనిస్తాం? ఇది మాకు చాలా అవమానకరంగానూ ఇబ్బందిగానూ ఉంటుంది. వీలైనంత త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీకే మంచిది. రే సత్య, ఒకసారి నీ తల పగలగొట్టాను. నిన్ననే నీ చేతిని కూడా విరిచేశాను. ఇంత కొట్టినా కూడా నీకు బుద్ధి రావడం లేదేంటి? ఇంకొక్క మాట మాట్లాడితే నీ నోటికున్న బలుపు తగ్గేదాకా మొహం మీద కొడతాను. నీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే నువ్వే ఖాళీ చేసి వెళ్ళు. నిన్నెవ్వడా అప్పుడు. సత్య, వీడితో మాట్లాడి నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటా?
రేపు నేనొచ్చే సమయానికి ఈ ప్రభాస్ కనిపించకుండా ఉంటే అంతే చాలు. నేను కూడా అదే చెప్తున్నా శృతి పాప. నీకు చెవులు కాస్త మందం అనుకుంటాను. నాకు కూడా మీలాంటి అడ్డమైన వాళ్ళతో మాట్లాడి నా మెంటల్ పీస్ని పోగొట్టుకోవడం లేదు. అలా అనడంతోనే ప్రభాస్ ఆగిపోలేదు. ఆవేశంగా పిడికిలి బిగించి పక్కనే ఉన్న ఒక గోడ మీద బలంగా చేత్తో పంచిచ్చాడు. అంతే, ఆ గోడ మొత్తం పగిలిపోయి ఇటుకలతో సహా కదిలిపోయి క్షణాల్లో నేలమట్టం అయిపోయింది. శృతి మీద ఉన్న కోపాన్నంతా ఆ గోడ మీద చూపించాడు ప్రభాస్. అంత పవర్ చూసిన శృతికి చెమటలు పట్టాయి. ఇంతలో అక్కడికి సెక్రటరీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, మీ ఇంటికి అవసరమయ్యే అన్ని పనులు నేను చూసుకుంటాను. సెక్యూరిటీ వింటున్నారా? ఇక్కడున్న వాళ్ళంతా ప్రభాస్ని హై క్లాస్ కస్టమర్ లాగా ట్రీట్ చేయాలి. ట్రీట్మెంట్లో ఏదైనా తేడా వచ్చిందో మిమ్మల్ని గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి పంపిస్తాను. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయండి. సెక్రటరీ మాటలు విని గార్డులు భయపడి ప్రభాస్ ఇంటివైపు పరిగెత్తారు. వాళ్ళంతా నీట్గా ఇల్లు సర్దడంలో బిజీ అయిపోయారు. ప్రభాస్ సత్యకి వార్నింగ్ ఇచ్చాక తిరిగి తన ఫ్లాట్కి బయలుదేరాడు. సెక్రటరీ కూడా అతన్ని ఫాలో అయ్యాడు. ఇదంతా చూస్తున్న సత్య, శృతిలకి నోటి వెంట మాట రాలేదు. నిన్న మొన్నటి వరకు జేబులో పైసా కూడా లేకుండా తిరిగి 3 ఏళ్ల నుంచి జైల్లోనే ఉన్న ప్రభాస్కి ఇంత మర్యాద ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. శృతి తల్లి మాధురి మాత్రం ప్రభాస్ని ఈజీగా వదలాలని అనుకోలేదు. ఏమయ్యా సెక్రటరీ, నీకసలు బుద్ధుందా? వీళ్ళది క్రిమినల్స్ ఫ్యామిలీ. జీవితాంతం జైల్లో ఉంచేంత నేరాలు చేశారు. అలాంటి వాళ్ళని మన అపార్ట్మెంట్స్ లో ఉంచడం కరెక్టేనా? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అసలు? మన అపార్ట్మెంట్స్ పరువు తీయాలనుకుంటున్నావా? చూడండి మేడం, ఈ ఫ్లాట్ ఎవరిదో మీకు తెలియనట్టుంది. సిటీలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీ, హైదరాబాద్ బిలియనర్లలో ఒకరైన బిగ్ షాట్ ఫ్లాట్. వాళ్ళకే ఏ సమస్య లేనప్పుడు మీకెందుకు మేడం? గొడవ చేయకుండా వెళ్ళండి. అలా గడ్డి పెట్టండి భయ్యా. వచ్చినప్పటి నుంచి ఈవిడ వీళ్ళు కూతురు మా కుటుంబం మీద పడి ఏడుస్తున్నారు. మా మీద ఇలా ఏడ్చి ఏం సాధించలేరు. మాధురి గారు, మీ పని మీరు చూసుకుంటే మా పని మేం చూసుకుంటాం. ఇక దయచేయండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతారు. ఆ రోజు నీ కుటుంబాన్ని బయటికి గెంటించకపోతే నా పేరు మాధురినే కాదు. వస్తాను. ప్రభాస్ మాటలు విన్న తర్వాత మాధురి రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. ప్రభాస్ కూడా తన ఫ్లాట్కి వెళ్లబోతున్నప్పుడే సడన్గా సంధ్య అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె ఆయాసంతో నిలబడలేక ప్రభాస్ మీద పడిపోయింది. సారీ ప్రభాస్, నేను వేరే పనిలో ఉండి మళ్ళీ కాల్ చేయలేదు. మీ ఫ్యామిలీ ఇక్కడికే వస్తారని తెలుసు, అందుకే హడావుడిగా బయలుదేరాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను మీ నాన్నగారి విషయం మాట్లాడదామనే నీకు కాల్ ట్రై చేశాను. ఆయన బానే ఉన్నారు కదా? ప్రభాస్, ఆయన బానే ఉన్నారు. నా ఫోన్ సైలెంట్ మోడ్లో పడ్డం వల్ల నీ కాల్స్ చూసుకోలేదు. అందుకు కూడా ఐఎమ్ సో సారీ. మన మధ్య సారీ ఎందుకులే, పద మా కొత్తిల్లు చూద్దావు గాని. ఒట్టి చూపించడం మాత్రమే కాదోయ్, గట్టి పార్టీ కూడా ఇవ్వాలి. సంధ్య, ప్రభాస్ ఇలా మాట్లాడుకుంటూనే ఫ్లాట్ దగ్గరకొచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఇంటి ముందు చాలామంది జనాలతో సంజయ్ పోట్లాడుతున్నాడు. అనిత వీళ్ళందరినీ చూస్తూ దిగాలుగా ఒక మూలన కూర్చుంది. సంధ్యా, ప్రభాస్లు అక్కడ జరుగుతున్న గొడవ చూసి కంగారు పడ్డారు. ఏమైందోనని భయపడుతూ ఫాస్ట్గా ముందుకు వెళ్లారు. అక్కడ నిలబడిన వాళ్ళని చూసి వాళ్లతో మాటలు కలిపింది సంధ్య. హలో షర్మిల ఆంటీ, అసలేం జరిగింది? మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి గొడవ? నువ్వు కాసేపు ఆగు సంధ్య. ఏంటి మీ గొడవ? నేను లేనప్పుడు మా పేరెంట్స్ మీద ఇలా గొడవ చేస్తారా? ఇలా గొడవ పడే హక్కు ఎవరిచ్చారు మీకు? సంధ్య, నువ్వు కరెక్ట్ సమయానికి వచ్చావు. ఈ ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి ఒకటే గొడవ. ఇలాంటి వాళ్ళకి ఇంత లగ్జరీ ఫ్లాట్ ఇస్తే మేమేం అయిపోతాం చెప్పు? మేము ఇలాంటి పొరుగు వాళ్లతో కలిసి ఉండలేము. కాసేపటి క్రితమే వీళ్ళ నీళ్లు మొత్తం మా ఫ్లాట్లోకొచ్చాయి. దుమ్మంతా మా గోడలకు అంటుకుంది. వీళ్ళని వెంటనే ఇక నుంచి పంపించేయాలి. మీ నాన్న బాగా రిచ్ కదా, ఏదో ఒకటి చేసి బయటికి పంపించేయమ్మా. ఆంటీ, వెయిట్ ఎ సెకండ్. కాసిన్ని నీళ్లకి దుమ్ముకి ఇల్లు ఖాళీ చేసేదాకా వచ్చింది ఈ గొడవ? అయితే నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. మీకే కాదు, ఈ సొసైటీలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ని పంపండి. ప్రభాస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక నుంచి ఇక్కడే ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు ఈ ఫ్లాట్ను విడిచిపెట్టరు. మీరు కూడా వీళ్ళను వెళ్ళగొట్టాలనే ఆలోచనని వదిలేసి మీ పని మీరు చూసుకోండి. సంధ్య, ఏంటి నువ్వు ఇంత ఫైర్ అవుతున్నావు? కాస్త కంట్రోల్ అవ్వు. వీళ్ళతో ఎందుకు గొడవ? నువ్వు కాసేపు ఆగు ప్రభాస్. మొదట్లోనే ఇలా ఉన్నారంటే ముందు ముందు చాలా ఇబ్బంది పెడతారు. ఇప్పుడే గట్టిగా మాట్లాడాలి. అది కాదు పాప, నీకేం సంబంధం అని నిలదీస్తే మనం సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాలి. కాస్త కంట్రోల్లో ఉండు. నాకే సంబంధం ఉంది ప్రభాస్, నాకే ఉంది. ఎందుకంటే ఈ ఫ్లాట్ నాదే.
నా సొంత డబ్బులు పెట్టి కొన్న ఫ్లాట్ ఇది. నాకు కాక ఇంకెవరికి సంబంధం ఉంటుంది? సంధ్య సమాధానం విని ప్రభాస్కి దిమ్మ తిరిగిపోయింది. అక్కడ వేడుక చూస్తున్న మిగతా వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇది సంధ్య ఫ్లాట్ అయితే తనని కలిసిన అమ్మాయి ఎవరో ప్రభాస్కి అర్థం కాలేదు. అసలు తన జీవితంలో తనకే సంబంధం లేకుండా ఏదేదో జరుగుతుందని అర్థమయ్యాక కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాడు ప్రభాస్. ఆ ఫ్లాట్ నిజంగానే సంధ్యదేనా? ప్రభాస్కి గన్ ఇచ్చిన మిస్టీరియస్ గర్ల్ ఎవరు? గన్ ఎందుకిచ్చింది? సంధ్య అసలు ప్లాన్ ఏంటి? ఇన్ని అవమానాల మధ్య ప్రభాస్ కుటుంబం ఎలా నెట్టుకొస్తుంది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ఎపిసోడ్ నంబర్ 4, లిఫ్ట్లో ఘాటు రొమాన్స్. ప్రభాస్ ఇంటి ముందు అందరూ గొడవ పడుతుంటే సంధ్య వచ్చి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, ఆ ఫ్లాట్ ఎవరిదో కాదు నాదే అని చెప్పింది. అది విని ప్రభాస్ షాక్ అయ్యాడు. సంధ్య, ఈ ఫ్లాట్ నీదా? మరి నిన్న నన్ను కలిసిన అమ్మాయి ఎవరు? ఆమెకే నీకు ఏంటి సంబంధం? నా జీవితంలో ఇన్ని మార్పులు ఎలా జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ఆ, ఈ ఫ్లాట్ నాదే, కానీ నువ్వు చెప్తున్న అమ్మాయి ఎవరో నాకు తెలీదు. కానీ నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్ళాక మా నాన్నకి ఒక కాల్ వచ్చింది. ప్రభాస్కి అర్జెంటుగా ఒక ఫ్లాట్ అరేంజ్ చేయమని క్లియర్గా చెప్పారు. క్షణం కూడా ఆలోచించకుండా నాన్న ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నారు. వాళ్ళెవరో నీ మీద ఎందుకు ఇంత ఫోకస్ చేశారో తెలీదు. సరే, ఇప్పుడు అదంతా ఎందుకు ప్రభాస్? ముందు ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేద్దాం. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుందంతా పక్కనే ఉన్న ప్రభాస్ పేరెంట్స్ వింటున్నారు. కానీ ఆ అమ్మాయి ఎవరు ఏంటనేది వాళ్ళిద్దరికీ తెలీదు. అందుకే నోరు తెరిచి విచిత్రంగా చూస్తుంటే సంధ్య వాళ్ళని గమనించింది. సారీ అంకుల్, ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు సంధ్య. నేను మీ అబ్బాయి ఇద్దరం ఒకటే కాలేజీలో చదువుకున్నాం. అలా ప్రభాస్ నాకు బాగా పరిచయం. ఇప్పుడు ప్రభాస్ కాస్త కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని నేను ఈ ఫ్లాట్ ఇచ్చాను. మీరిక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. మీకేమైనా హెల్ప్ కావాల్సి వస్తే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి. మా ప్రభాస్కి ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే నమ్మకం కలగడం లేదు సంధ్య. నిజంగా నువ్వు మా లైఫ్కి దొరికిన మిరాకిల్. నువ్వెప్పుడూ చల్లగా ఉండాలి. థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అయ్యో అంకుల్, మీరంతలా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ వచ్చినప్పుడు ఆంటీ చేతితో మంచి టీ పెట్టిస్తే చాలు. అంతకన్నా ఏం అక్కర్లేదు. నేను వెళ్ళొస్తాను. నాకు కాస్త అర్జెంట్ పనుంది. ఈ సొసైటీ వాళ్ళతో కూడా మాట్లాడి వెళ్తాను. సంధ్య నవ్వుతూ మాట్లాడి వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా మారిపోయింది. సంధ్య మాట్లాడిన తీరు, సమస్యను పరిష్కరించిన తీరు ప్రభాస్ పేరెంట్స్ ఇద్దరికీ బాగా నచ్చింది. సంజయ్కి కోపం కూడా తగ్గింది. ఆ తర్వాత రోజు ప్రభాస్ ఉదయాన్నే టెర్రస్ మీదకు వెళ్ళాడు. సంజయ్ కూడా కొడుకుని వెతుక్కుంటూ పైకొచ్చాడు. చెప్పండి నాన్న, ఇలా వచ్చారేంటి? మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ప్రభాస్, నిన్న వచ్చిన మీ ఫ్రెండ్ తీరు చాలా బాగుంది. మనల్ని చాలా మర్యాదగా చూసుకుంది. ఇదంతా బాగానే ఉందిరా. కానీ ఈ డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. అందుకే నువ్వు ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవాలి. ఎంత ఆ అమ్మాయి నీకు ఫ్రెండ్ అయినా మనం వాళ్ళకి మరీ అంత రుణపడిపోవడం నాకు నచ్చలేదు. అవును నాన్న, మీరు చెప్పింది కూడా నిజమే. కానీ ఇప్పుడే కదా నేను జైలు నుంచి వచ్చింది. కొంచెం టైం తీసుకుని ఈ విషయాలన్నీ సెటిల్ చేస్తాను. నువ్వు కంగారు పడకు నాన్న, అంతా చూసుకుంటాను. రేపు ఉదయాన్నే అమ్మ కళ్ళ ఆపరేషన్ గురించి కూడా మంచి డాక్టర్తో మాట్లాడతాను. ఇవన్నీ సెటిల్ అవనివ్వు, ఖచ్చితంగా ఉద్యోగానికి వెళ్తాను. డాడీ, మళ్ళీ వస్తాను. సంధ్య ఫోన్ చేస్తుంది. సారీ, ఏమనుకోకండి. హలో సంధ్య, గుడ్ మార్నింగ్. నాన్నతో మాట్లాడుతున్నాను. త్వరగా కిందికి రా ప్రభాస్. మనం ఇవాళ బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, ఇప్పటికే లేట్ అయింది. ఫోన్ కట్ చేసిన తర్వాత ప్రభాస్ ఫాస్ట్గా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే ప్రభాస్ ఉంగరం మరోసారి ఎర్రగా మెరిసింది. లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసిన ప్రభాస్కి లిఫ్ట్లో సత్య, శృతి కనిపించారు. సైలెంట్గా లిఫ్ట్లోకి వెళ్లి నిల్చున్నాడు ప్రభాస్. అతన్ని చూడగానే ప్రభాస్ని బాధ పెట్టడం కోసం మరో బెస్ట్ ఛాన్స్ దొరికిందని మనసులో అనుకున్నాడు సత్య. ఒక చేత్తో శృతి నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. శృతి, ఐ లవ్ యూ. నువ్వు నా పక్కనుంటే ఇంకేమీ గుర్తుకురావు. నీ ఒంటి నుంచి వస్తున్న ఈ స్మెల్ నన్ను పిచ్చోడిని చేస్తుంది. అబ్బబ్బా, భలే ఉంది నీ స్మెల్. అయ్యో సత్య, ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి మొదలు పెట్టావు? ఎక్కడికి వెళ్తున్నావు?
కంట్రోల్ చేసుకో బాబు. మనకింకా పెళ్లి కాలేదు కదా, ఇది లిఫ్ట్, చూసుకో జరా. శృతి, నువ్వు నా దాని విడిగారు, ఓన్లీ మైన్. నిమిషం కూడా నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. ముద్దు పెట్టుకో నువ్వు. నాకు తప్ప నిన్ను తాకే రైట్ ఇంకెవరికి ఉంది? చెప్తే వినిపించుకోవు కదా బేబీ. సరే, ఇంకా దగ్గరికి రా. ఐ లవ్ యూ సత్య, ఐ లవ్ యూ వెరీ మచ్. నీకు దూరంగా ఉండాల్సి రావడం నాకు కూడా చాలా కష్టమే, కానీ పెళ్లి వరకు మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఇంతలా ప్రేమించేవాడు దొరికాడంటే నమ్మలేకపోతున్నాను. ఒక్కొక్కసారి నా అదృష్టానికి నేనే అసూయపడుతుంటాను. ఆ దేవుడు నాకిచ్చిన బెస్ట్ గిఫ్ట్ నువ్వు. మరెవ్వరూ నీ కాలి గోటి కూడా సమానం కాదు. రా, ఇంకా గట్టిగా హక్ చేసుకో. శృతి సత్య ఇలా మాట్లాడుతుంటే వినలేని ప్రభాస్ పిడికిలి గట్టిగా బిగించి పెట్టాడు. సత్య మాటలకి కోపం వచ్చి వాడి ముఖం పగలగొట్టాలనుకున్నాడు. కాని శృతి కూడా అలాగే మాట్లాడేసరికి ఏం చేయలేకపోయాడు. ఇంతలో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుంది. డోర్ తెరుచుకుంది. ప్రభాస్ గబగబా అడుగులు వేస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ప్రభాస్ వెళ్ళగానే సత్య ఇంకా రెచ్చిపోయాడు. ఇప్పటి వరకు నాకు నచ్చిందేది నేను వదిలిపెట్టలేదు. నువ్వు వాడిని వదిలి నా దగ్గరికి వస్తావని కూడా అనుకోలేదు. కానీ నేను సాధించాను. నా పంతం నిలబెట్టుకున్నాను. నీలాంటి దాన్ని అనుభవించాలని కోరికకి అడ్డుపడినందుకే వాడిని 3 ఏళ్లు జైలుకి పంపించాను. నీ మీద నాకంత కసుంది. ఒక్కసారిగా మారిపోయిన సత్య బిహేవియర్ని చూసి శృతి భయపడింది. తనని గట్టిగా పట్టుకున్న సత్య చేయిని పక్కకి నెట్టేస్తూ వదిలిపెట్టమని దీనంగా బ్రతిమాలింది. కాని సత్య మాత్రం శృతి చేతిని ఇంకా గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. అబ్బా సత్య, ప్లీజ్ నన్ను వదులు, బాగా నొప్పెడుతోంది. ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నావేంటి? నీతో పెళ్లి కొప్పుకుంది సరసాలాడ్డానికి కాదు శృతి. వాడి ముందే నిన్ను, నీ బాడీని టార్చర్ చేసి అనుభవించడానికి. నీ మీద నాకు లస్ట్ తప్ప లవ్ లేదు. సత్య అలా మాట్లాడుతుంటే శృతి భయంతో బిగ్గరగా అరిచింది. ఆ అరుపు విన్న ప్రభాస్ మళ్లీ వెనక్కి పరిగెత్తాడు. అతని అడుగులు చప్పుడు విన్న సత్యకి ఎవరో వస్తున్నారని అర్థమైంది. అందుకే ఊసరవెల్లి కంటే వేగంగా రంగు మార్చుకుని తన చేతుల్లో ఉన్న శృతిని లాలించడం మొదలుపెట్టాడు. శృతి, నువ్వు నా ప్రాణం. నేను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. నేను ఎంత అనుకున్నా నీకు దూరంగా ఉండాలనే ఆలోచన కూడా చేయలేను. ఆ ప్రభాస్ నీ చుట్టూ తిరగడం చూస్తున్నప్పుడు నా రక్తం ఉడికిపోతుంది. నా కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాను. అందుకే ఆ కోపమంతా నీ మీదకి వెళ్ళింది. సారీ మై లవ్, ఫర్గివ్ మీ. శృతి, నీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయేంటి? నువ్వు బాగానే ఉన్నావుగా? నీకేం కాలేదు కదా? వీడేమైనా టార్చర్ చేస్తున్నాడా? అయినా ఆడదాన్ని ఇష్టం లేకుండా తాకడం వీడికి బాగా అలవాటే కదా. రేయ్, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? దీనికి నీకు సంబంధం ఏంటి? మా మధ్యలో నువ్వెవరు దూరడానికి? నీ సంగతి నువ్వు చూసుకో. ఇప్పటికైనా శృతిని వదిలేస్తే బాగుంటుంది. శృతి, నిన్నొక్క విషయం అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నువ్వు బాగానే ఉన్నావు కదా? నిన్ను వీడి ఇబ్బంది పెట్టాడని ఒక్క మాట చెప్పు. ఏయ్, నీకు చెవుడా ఏంటి? సత్య చెప్పింది వినలేదా? నువ్వెవరో నా గురించి ఆలోచించడానికి? ఇంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు. నేను బానే ఉన్నాను. అయినా ఇప్పుడేమైందని? నా కాలు జారి కొద్దిగా అరిచాను, అంత మాత్రాన ఇంత సీన్ చేయాలా? అరే బంగారం, ఇప్పుడు నీ కాలు ఎలా ఉందో ఏంటో. నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. ముందు పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇలాంటి వాళ్ళు మనలాంటి ప్రేమికులను అర్థం చేసుకోలేరు. సత్య శృతి తన ముందే క్లోజ్గా ఉండడం చూసిన ప్రభాస్కి చాలా బాధగా అనిపించింది. ప్రభాస్ని తిట్టిన తరువాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడే ప్రభాస్ని వెతుక్కుంటూ సంధ్య కూడా అక్కడికొచ్చింది. ఇదంతా చూసి సంధ్యకి నచ్చలేదు. ఏంటి ప్రభాస్, ఎమోషనల్ అవుతున్నావా? ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయా? లీవ్ ఇట్ యార్. ఆ శృతి ఇప్పుడు సత్యకి కాబోయే భార్య. అంతా అతనే చూసుకుంటాడు. కొట్టినా తిట్టినా నువ్వు చేసేదేం లేదు. నువ్వు తనని మర్చిపోయికా. కానీ నా ముందే కొడుతుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి సంధ్య? చూసావుగా వాళ్ళు ఎలా రెచ్చిపోయారో. హే, ఊరుకో ప్రభాస్. ఆ శృతి నిన్ను దారుణంగా మోసం చేసింది. ఇప్పుడు కూడా నీతో చాలా హార్ష్గా బిహేవ్ చేసింది. ఇంత జరిగినా కూడా నీకామె మీద ప్రేమ పోలేదా? మర్చిపో బాస్. అంతకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. నన్ను బాగా నమ్ము. అదేం లేదు సంధ్య, ఇట్స్ ఓకే. కొంచెం బాధగా ఉంది. ఇప్పుడు ఓకేలే. పద, మనం తొందరగా వెళ్ళాలి. మీ నాన్న ట్రీట్మెంట్ విషయంలో మనం లేట్ చేయడానికి వీల్లేదు. కార్ స్టార్ట్ చేయి.
సంధ్య ఆ రోజు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పింది. ఇప్పుడేమో మరో అమ్మాయి నీ జీవితంలోకి వస్తుందని అంటుంది. ఎందుకిలా అంటుందో ప్రభాస్కి అర్థం కాలేదు. అందుకే వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి బయటకు వెళ్దాం అన్నాడు ప్రభాస్. మరోవైపు తమ ఇంట్లో సంజయ్, అనితలు హడావిడిగా తిరుగుతున్నారు. ఆ ఇంటికి పూర్తిగా అలవాటు కాకపోవడంతో ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది. ఈ ప్రభాస్ గడు పొద్దునే ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ బాత్రూమ్ ఎక్కడుందో తెలీదు. మంచినీళ్ళు తాగాలంటే ఎక్కడున్నాయో అర్థం కావట్లేదు. ఈ ట్యాప్ ఎలా తిప్పాలి? ఇక్కడ నాకు అసలు ఏం బాగాలేదు అనిత. ఈ సౌకర్యాలు ఏం లేకపోయినా మన ఇంట్లోనే నాకు బాగుంది. నేర్చుకుంటే అవే అలవాటవుతాయిలేండి. అదిగో ఎవరో డోర్ కొడుతున్నారు. పని వాళ్ళు వచ్చినట్టున్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తుందిలేండి. వెళ్ళి చూడండి. ఎవరు బాబు నువ్వు? నిన్నిప్పుడే మొదటిసారి చూస్తున్నాను. మాతో నీకేం పని? ప్రభాస్ లేడు, మళ్ళీ ఈవినింగ్ రా. హలో ఓల్డ్ మ్యాన్, నన్ను ఎవరని అడిగే ముందు మీరెవరో చెప్పండి. నాకు నీ ప్రభాస్తో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముందు మీ విషయం చెప్పు. ఏంటి, మీ ముసలి ముక్కలకి ఇంత కాస్ట్లీ ఫ్లాట్ కావాల్సి వచ్చిందా? ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ లేదా? మేమెవరంటే ఏం చెప్తాం? ఈ ఫ్లాట్కి ఓనర్లం. చిరిగిపోయిన లుంగి, పాత బనియన్, మాసిపోయిన గడ్డంతో ఉన్న నువ్వు ఈ ఇంటికి ఓనర్వా? ఏంటి, నాకు పొద్దున్నే తమాషా చూపిస్తున్నావా? ముసలి నక్క. మైండ్ యువర్ టంగ్. నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. నీతో తమాషాలు చేయాల్సిన అవసరం నాకేంటి? ఇది మా అబ్బాయి మా కోసం స్వయంగా తీసుకున్న కొత్తిల్లు. అయితే ఇప్పుడేంటి? నిన్న కాక మొన్న జైలు నుంచి రిలీజ్ అయి వచ్చాడు వాడు. వాడికి ఇంత పెద్ద ఇల్లు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ కొడుకు తన కిడ్నీలు అమ్మి ఇల్లును కొన్నాడా ఏంటి? మీ పరిస్థితి ఏంటో మీకు తెలీదా? ఎవరికి తగ్గట్టు వాళ్ళు బతకాలి కానీ ఆకాశానికి నిచ్చెన వేయకూడదు. ఈ ఇంటికి ఓనర్లని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా? మర్యాదగా చెప్తున్నాను, మీరిక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి. లేకపోతే నీ కొడుకుని మళ్ళీ జైలుకి పంపించాల్సి ఉంటుంది. నీ గుడ్డి భార్యలాగే నీకు కూడా కళ్ళు కనబడకుండా చేస్తాను. అసలు నువ్వెవరయ్యా? ఇవన్నీ మాట్లాడడానికి నీకేం సంబంధం ఉంది? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పని వాళ్ళతో నిన్ను బయటికి గెండించాల్సి వస్తుంది. హాల్లో అరుపులు కేకలు విన్న అనిత కంగారు పడి తడుముకుంటూ వచ్చింది. భర్త ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతూ ఉండడం గమనించింది. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడే నిలబడిపోయింది. చూడు బాబు, మీరెవరో నాకు తెలీదు. కానీ ఇది మా కొడుకు మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పి ఇచ్చిన ఇల్లు. ఇది ప్రభాస్ గాడి ఫ్రెండ్ది. తనే స్వయంగా వచ్చి ఇక్కడ ఉండమని మాకు చెప్పింది. అందుకే మేమిక్కడ ఉంటున్నాం. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? ఓహో, అయితే నేనెవరో చెప్తేనే కానీ మీరు మీ హద్దుల్లో ఉండరన్నమాట. అయితే చెప్తాను వినండి. నా పేరు హర్షిల్. నేను సంధ్యకి కాబోయే భర్తని. సంధ్య నేను ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. కానీ మీ వాడు మధ్యలో దూరి సంధ్యని తన వైపు తిప్పుకున్నాడు. ఆమెను నాకు కాకుండా చేస్తున్నాడు. మా సంధ్య ఒక పిచ్చిది. అందుకే మీ వాడి మాయలో పడిపోయి ఇల్లు ఇచ్చింది. వేరే ఎవరైనా ఇంత ఖరీదైన ఇంటిని ఊరికినేస్తారా? నేను మీకు ఇదే చెప్తున్నా. మీ వాడు నా సంధ్యకు దూరంగా ఉండకపోతే మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడను. మీకు హర్షిల్ అంటే ఏంటో చూపిస్తాను. అతని మాటలు విని అనిత భయపడింది. హర్షిల్ మాటలు నిజమేనని నమ్మాడు సంజయ్. కానీ పెద్దవాళ్లతో మనకి గొడవెందుకులే అనే ఫీలింగ్ ఇద్దరికీ కలిగింది. సంజయ్కి మొదట్నుంచి ప్రభాస్ మీద అంత నమ్మకం లేదు. హర్షిల్ చెప్పినట్టు తన కొడుకే ఏదో తప్పు చేసుంటాడని భావించాడు. అందుకే తన చేతులు జోడించి హర్షిల్ని బతిమలాడడం మొదలుపెట్టాడు. మమ్మల్ని ఇక్కడి నుండి తెరమేయకు బాబు. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాం? మా అబ్బాయి కాసేపట్లో తప్పక వస్తాడు. అతను రాగానే మీరు వాడితో మాట్లాడండి. వాడు ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. చాలు చాలు, మీ ఏడుపులు చూసి నేను మిమ్మల్ని ఇక్కడే ఉండనిస్తాను అనుకోకండి. ఇప్పటికిప్పుడే మీరు ఈ ఫ్లాట్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడే ఉన్నారంటే ఆ ప్రభాస్ గాడి తల రేపు పొద్దున్నే మీకు గిఫ్ట్గా పంపిస్తాను. ప్లీజ్ బాబు, మా ప్రభాస్కి ఆవేశం ఎక్కువ, కానీ తప్పులు చేయడు. మీకు మరీ ఎంత ఇబ్బందిగా ఉంటే మేమిప్పుడే వెళ్ళిపోతాం. మా ప్రభాస్ని మాత్రం ఏం చేయకు బాబు. మాకు వాడి ప్రాణాలు, వాడి జీవితమే ముఖ్యం. వాడి కోసం మేమేమైనా చేస్తాం. హర్షిల్ అంత హార్ష్గా చెప్పడంతో చేసేదేమీ లేక అవమాన భారంతో వాళ్ళిద్దరూ కలిసి తమ సామాను సర్దుకుని అక్కడ్నుంచి మళ్లీ తమ పాత ఇంటికి బయలుదేరారు. ఇదేం తెలియని ప్రభాస్ ఉదయ్కి తన తల్లి ట్రీట్మెంట్కి కావాల్సిన మూలికలు తీసుకోవడం కోసం సంధ్యతో కలిసి మార్కెట్లో తిరుగుతున్నాడు. మా పేరెంట్స్తో నిజం చెప్పకుండా కవర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సంధ్య. వాళ్ళకి ఈ ఫ్లాట్ ఎలా వచ్చిందనేది చెప్తే వాళ్ళు నమ్మరు. సమయానికి వచ్చి కాపాడావు. సరే కానీ
ఆ రోజు శృతి సత్య పెళ్లిలో నాకు ఐ లవ్ యూ చెప్పావు, గుర్తుందా? హా, గుర్తుంది. ఏంటి, ఐ లవ్ యూ చెప్పానని నిజంగానే లవ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నా జీవితంలో లవ్కి చోటు లేదు ప్రభాస్. నిన్ను కాపాడ్డానికి అలా చెప్పాను. అనుకున్నాను సంధ్య, అనుకున్నాను. అయినా చప్పిడి ముక్కు శృతినే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా ఫేస్కి నీలాంటి అమ్మాయి ఏం పడుతుందిలే. ప్రభాస్, నీకేం తక్కువైంది? నువ్వు హీరోవి. దేనికైనా సమయం వస్తుంది, కాస్త వెయిట్ చేయాలి అంతే. సరే, అది పక్కన పెట్టు. మనిద్దరం ఎంత వెతికినా మనకి కావలసిన మూలికలు దొరికేటట్టు లేవు. నువ్వు చెప్పిన మూలికలు అరుదైనవి కదా. పోనీ ఒక పని చేద్దాం. నువ్వు ఈ మార్కెట్లో వెతుకు, నేను అటుపక్కనున్న మార్కెట్లో వెతుకుతాను. ఒకవేళ మనకి కావలసినవేమన్నా దొరికితే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం, సరేనా? జాగ్రత్త సంధ్య, ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే కాల్ చేయి. నేనేమి చిన్నపిల్లని కాదు ప్రభా. ఇదంతా నాకు బాగా అలవాటున్న మార్కెటే. అయినా నీ కేరింగ్కి థ్యాంక్స్. సంధ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభాస్ తనకి కావలసిన మూలికల లిస్ట్ చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు వెనక నుంచి కొంతమంది తనని మళ్లీ ఫాలో అవుతున్నట్టు అనిపించింది. గత 2 రోజులుగా ఫాలో అవుతున్న అవే అడుగుల చప్పుడు వినిపించేసరికి కంగారు పడి వెనక్కి తిరిగాడు ప్రభాస్. అంతే, తన వెనకాల ఉన్న వాళ్ళని చూసి ప్రభాస్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. ప్రభాస్ ఎవరిని చూసి షాక్ అయ్యాడు. వెనకాల తనని ఫాలో అవుతుంది ఎవరు? ఎందుకని ప్రభాస్ దగ్గరకొచ్చారు? సంధ్య ప్రభాస్ లవ్లో పడతారా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ఎపిసోడ్ నెంబర్ 5, జైల్లో ఏం జరిగింది? ప్రభాస్ని మళ్లీ ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ కొంతమంది రౌడీలు కత్తులు పట్టుకుని కోపంగా చూస్తున్నారు. మొరటుగా ఉన్న వాళ్ల ముఖాలు చూస్తే సత్య తండ్రి అఖిలేష్ చంపడానికి పంపించాడని అర్థం చేసుకున్నాడు ప్రభాస్. రే ప్రభాస్, మంచి దిట్టంగా ఉన్నావురా. ఈవేళ నిన్ను చంపి ఈవినింగ్ మందులోకి నంచుకుంటాం. అబ్బా, ఎప్పుడు చూడు ఇవే పనికి మళ్ళీ డైలాగులు కొడతారేంట్రా? అయినా మందులోకి నంచుకోవడానికి నేనేమన్నా మంచూరియానా? మందు పాత్రనరా. నన్ను టచ్ చేయాలని చూసినా మీ బాడీలో ఎముకలు కూడా మిగలవు. వీడికి బలుపు ఎక్కువని సార్ చెప్పింది నిజమేరా. రే ప్రభాస్, చావు ముందుకొచ్చి నిలబడ్డా కూడా నీ బలుపు కొంచెం కూడా తగ్గలేదు కదా. మేము నరకడం మొదలు పెట్టాక నీ బలుపు మెల్లమెల్లగా తగ్గిపోతుందిలే. ఏసేంట్రా వాటిని. బయటకు వచ్చిన తర్వాత సరైన ఫైట్ ఒక్కటి కూడా చేయలేదని నా బాడీ తెగ ఫీల్ అయిపోతుంది. మంచి టైంకి వచ్చారా. 10 నిమిషాల్లో మీ బాడీలన్నీ స్ట్రెచ్చర్ మీద పడి ఉంటాయి. ప్రభాస్ అలా అనగానే ఒక రౌడీ ఆవేశంగా ముందుకొచ్చాడు. ఒక రౌడీ చేతులు ఒడుపుగా పట్టుకుని వాడి కడుపులో బలంగా ఒక పంచిచ్చాడు ప్రభాస్. ఆ దెబ్బకి వాడు రక్తం కక్కుకుంటూ నేల మీద పడిపోయాడు. ఒక్క దెబ్బకి అంతటివాణ్ణి పడగొట్టేసిన ప్రభాస్ని చూసి మిగిలిన వాళ్ళందరూ భయంతో 4 అడుగులు వెనక్కి వేశారు. రేయ్, ఇంకా చూస్తారేంటి? ఒక్కొక్కడు కాదు, అందరూ కలిసి వెళ్ళండి. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయండి. వాడు తేరుకునేలోగా మన కత్తులు వాడి బాడీలో దిగిపోవాలి. 10 నిమిషాల్లో వాడి బాడీ బ్లడ్ బాత్లో తడిసి కూలిపోవాలి. కమాన్, వెళ్ళి నరకండి. ఆ పెద్ద రౌడీ అలా అనగానే రౌడీ బ్యాచ్ అంతా ప్రభాస్ మీద పడిపోయింది. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రభాస్ ఒక్కొక్కడిని ఒక్కొక్క పంచ్తో నేల కరిపించడం మొదలుపెట్టాడు. అయితే 5 నిమిషాల్లో ఫైట్ మొత్తం ముగిసిపోయింది. తన మీదకొచ్చిన గూండాలందరూ నేలపైన పడి గిలగిలా కొట్టుకుంటుంటే అక్కడి నుంచి పక్కకొచ్చి నిలబడ్డాడు ప్రభాస్. వాళ్లల్లో ఒక్కడికి కూడా మళ్లీ లేచి నిలబడి పోరాడే శక్తి, ధైర్యం రాలేదు. ఏరా, అనవసరంగా నాతో పెట్టుకోవద్దని చెప్పాను కదా. ఇప్పుడేమైంది? చావు దెబ్బలు తిని అందరి ముందు పరువు తీసుకున్నారు. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఎవరూ లేరు. వెళ్ళండి. మిమ్మల్ని పంపిన అఖిలేష్ గడికి గట్టిగా వినబడేలా ఒక విషయం చెప్పండి. ఈసారి నన్ను చంపాలనిపిస్తే నా మీదకి పంపే రౌడీలను బాగా ట్రైన్ చేసి పంపమని చెప్పండి. ఫైటింగ్ మరీ ఇంత చప్పగా ఉంటే నాకు నచ్చదు. అలా అనగానే రౌడీలంతా లేచి భయంగా పరుగులు పెట్టారు. కండలు తిరిగిన రౌడీలను ప్రభాస్ ఒక్క దెబ్బలో పడగొట్టడం చూసి మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. జైలుకు వెళ్లడానికి ముందున్న ప్రభాస్కి ఇప్పుడున్న ప్రభాస్కి చాలా తేడా ఉంది. చూసింది చాలు, ఇక మీ పనులు మొదలెట్టండి అంకుల్. ఎంతసేపు మీకు పక్కోడి విషయాల మీద తప్ప మీ విషయాల మీద ధ్యాస ఉండదు. చూసుకోండి. తనని వింతగా చూస్తున్న జనాల మీద అరుస్తూ ముందుకు వెళ్లాడు ప్రభాస్. అప్పుడు కూడా ఎవరో తనని రహస్యంగా వెంబడిస్తున్నారని అతనికి అనిపించింది.
మళ్ళీ ఎవడ్రా అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. ప్రభాస్కి అక్కడ ఎవ్వరూ కనబడలేదు. ఒక్క క్షణం అది తన భ్రమేమో అనుకున్నాడు. అయితే అది ప్రభాస్ భ్రమ కాదు. పొడుగాటి బ్లాక్ కోట్ వేసుకున్న ఒక వ్యక్తి నిజంగానే ప్రభాస్ని నీడలా వెంటాడుతున్నాడు. అది గ్రహించిన ప్రభాస్ అతనికి చిక్కకుండా మస్కా కొట్టి యువతలికి వచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నా డౌట్ నిజమే. నిజంగానే ఎవడో నన్ను ఫాలో అవుతున్నాడు. మొన్నటి నుంచి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నాడో అర్థం కావడం లేదు. ఈసారి వీడికి కనిపించకుండా దాక్కుని అసలు వీడి కథ ఏంటో, ఎందుకు నన్ను వెంటాడుతున్నాడో కనిపెడతాను. నేను ఫోన్ చేసేదాకా ఆగాలి కదా బాస్. అబ్బా, చిటికలో మాయమైపోయాడు. అవును సామి, అవును. నేను చెప్పేది వినండి. నాకేం కళ్ళు దబ్బలేదు. నా కళ్ళారా వాడిని చూశాను. అతని వేలికి ఆ ఉంగరమే ఉంది. అతను మనం అనుకున్న వ్యక్తే, ఏమాత్రం డౌట్ లేదు. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడడం ప్రభాస్కి చాలా క్లియర్గా వినిపించింది. అతను ఎవరితోనో తన గురించి మాట్లాడుతున్నాడని కూడా అర్థమైంది. సైలెంట్గా అతని వెనక్కి వచ్చి నిలబడి అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు. అవతలి వాళ్ళు ఉంగరం పెట్టుకున్న ప్రభాస్ని చాలా జాగ్రత్తగా ఫాలో చేస్తూ అనుక్షణం నిఘా ఉంచమని చెప్పడం ప్రభాస్ విన్నాడు. సరే సరే, మీరు కంగారు పడకండి. ఎక్కడికి పోడ్లే, ఇక్కడే ఎక్కడో దొరుకుతాడు. దాని గురించి మీరు ఆలోచించొద్దు. నేను అతన్ని ఒక్క నిమిషం కూడా నా దృష్టిలో నుంచి తప్పించుకోనివ్వను. ఆ బ్లాక్ సూట్ వ్యక్తి ప్రభాస్ని పట్టుకోవడం కోసం చాలా స్పీడ్గా నడుస్తూ ఇరుకుగా రద్దీగా ఉండే సన్నని వీధుల్లో దూసుకుపోయాడు. అలా కొద్ది క్షణాల్లోనే ప్రభాస్ ఆ వ్యక్తి దృష్టి నుంచి తప్పించుకున్నాడు. ఈ కుర్రాడు ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి. అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్బా, ఇతను మళ్ళీ నాకు స్లిప్ ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు వీడిని పట్టుకోకుంటే పెద్ద కొంపై మునిగిపోతుంది. ఎలా? ప్రభాస్ తప్పించుకోవడంతో ఆ వ్యక్తి ప్రభాస్ కోసం ఆ చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా ప్రభాస్ దొరకలేదు. ఎందుకంటే ప్రభాస్ ఆ వ్యక్తి వెనకాలే ఫాలో అవుతూ కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ వ్యక్తి అక్కడ తిరుగుతుండగానే ప్రభాస్ అతని మెడ మీద కత్తి పెట్టేసరికి అతను గట్టిగా అరిచాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? అసలు నేను పంపించింది ఎవరో చెప్పు, లేకపోతే నేను ఇక్కడే చంపి పాడేస్తాను. మాస్టర్, మాస్టర్, నేను మాస్టర్. పీక మీద కత్తి తీ ప్రభాస్. నేను నీకు సాయం చేయడానికి మాత్రమే వచ్చాను. నేను ఒక రకంగా నీకు సర్వెంట్ లాంటి వాడిని. నా పేరు ఉద్దమ్ సింగ్. మర్చిపోయావు ప్రభాస్? మొన్న అఖిలేష్ ఇంట్లో పెళ్లి రోజు మనం కలుసుకున్నాం కదా. ప్రభాస్ని వెంబడించింది ఎవరో కాదు, ఉదమ్ సింగ్. ప్రభాస్ దొరికిపోగానే ఉదమ్ సింగ్ మోకాళ్లపై తలదించుకుని కూర్చున్నాడు. ఉదమ్ సింగ్ నగరం మొత్తానికి డాన్ అని చెప్పారు. కానీ ఇతనెందుకు తన్ని చూసి భయపడుతున్నాడో ప్రభాస్కి అర్థం కాలేదు. ఉద్దమ్ సింగ్, నేను నీకు మాస్టర్ని కాదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నువ్వు పొరబడుతున్నట్టున్నావు ఉద్దమ్ సింగ్. నన్ను ఫాలో చేయడం మానే. నా పని నన్ను చూసుకొనివ్వు. మాటి మాటికి నన్ను ఫాలో అవ్వకు. మాస్టర్ ప్రభాస్, నీకింకా నీ శక్తి తెలియలేదు. నీ శక్తులని గుర్తించే సమయం ఎంతో దూరంలో లేదు. ఇది చాలా క్రిటికల్ టైం. ఇలాంటి టైంలో నీకు కాస్త రక్షణ అవసరం. అంతేకాదు, అది నా బాధ్యత కూడా. ప్రభాస్ ఇక్కడ ఉదమ్ సింగ్తో మాట్లాడుతుండగానే అక్కడ హర్షిత్ సంజయ్ అనితలను బయటకు పంపించాడు. సంజయ్, అనిత అక్కడి నుంచి నేరుగా పాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి పక్కన ఉన్నవాళ్లు అంత పెద్ద ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసరికి అనిత వాళ్ళకి బాధపడుతూనే సమాధానం చెప్పింది. ఏం లేదండి, ఆ ఇల్లేమో చాలా పెద్దదిగా ఉంది. పైగా అక్కడ బాగా డబ్బున్న వాళ్ళుంటున్నారు. మనలాంటి వాళ్ళు అక్కడ ఉండలేరు. మాక్కూడా అదస్సలు అలవాటు లేని ప్లేసు. అందుకే తిరిగి వచ్చేశాము. మాకిక్కడే ప్రశాంతంగా ఉంది. ఏమండి, మీరేం మాట్లాడరేంటి? సమాధానం చెప్పండి. అవును, మాకు ఆ ప్లేస్ సరిగ్గా కలిసి రాలేదు. మీ అందరినీ వదిలేసి ఎలా వెళ్తాను చెప్పండి? మీలా ఆప్యాయంగా పలకరించే వాళ్ళు కూడా అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి గొడవలే. ఇక చేసేది లెక్క వచ్చేశాం. మరోవైపు ప్రభాస్ మార్కెట్ నుంచి ఉదమ్ సింగ్ని పంపేసి నేరుగా తన ఫ్లాట్కొచ్చాడు. బహుశా నిన్నటిలాగే మరింకేదో గొడవ జరుగుంటుందని డౌట్ వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారని తెలియగానే తిరిగి పాత ఇంటికి వెళ్ళాడు ప్రభాస్. అతను ఊహించినట్టుగానే అనిత ఇంట్లో చాలా డల్గా కూర్చుని ఉంది. అమ్మా, మళ్ళీ ఏమైంది? ఇంత సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? లేక మీకే అక్కడ ఉండాలని అనిపించలేదా? ఎందుకమ్మా నువ్వు ఇంత టెన్షన్గా ఉన్నావు? అసలు ఎందుకురా మనకి గొడవలు? వాడెవడో వచ్చి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఇక్కడికొస్తే నువ్వు మార్కెట్లో చేసిన గొడవ గురించి తెలిసింది. మన కాలనీ వాళ్ళు చాలా మంది ఆ గొడవను చూశారంట. నిన్ను చంపడానికి ఆ సత్య రౌడీలను పంపించాడంట కదా.
పెద్ద పెద్ద వాళ్ళతో మనకి గొడవలు ఎందుకురా? కావాలంటే మనము ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అమ్మా, మీరలా భయపడాల్సిన పని లేదు. నీ కొడుకు మామూలుడు కాదమ్మా. సరే, వాళ్ళు మన జోలికి రాకుండా చేస్తాను, సరేనా? అంతేకాదు, త్వరలోనే నీ కంటికి ఆపరేషన్ కూడా చేయిస్తాను. నీ కంటి సమస్య క్లియర్ అయ్యాక మనందరం మునుపట్ల సంతోషంగా ఉందాం. నోర్ము ఈడియట్! ఏం చేసైనా సరే తల్లిదండ్రులను సంతోషంగా ఉంచేవాడే కొడుకురా. ఏం పాపం చేస్తే పుట్టావో, నువ్వు ఏం చేసినా మాకు కష్టాలే. గొడవలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు. నీలాంటి బిడ్డనివ్వడానికి బదులు ఆ దేవుడు మాకు పిల్లలు లేకుండా చేస్తే బాగుండేది. నిజంగా నీకు మా సంతోషమే ముఖ్యం అనుకుంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మంచి ఉద్యోగం చూసుకో. సంజయ్ మాటలకు ప్రభాస్కి చాలా కోపం వచ్చి వెంటనే తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కోపం భరించలేక పక్కనే ఉన్న టేబుల్ని గుద్దేసరికి దెబ్బకి అది విరిగి ప్రభాస్ చెయ్యి తెగి రక్తం కారింది. ఆ రక్తం ఉంగరంపై పడి మరింత ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. ఉంగరంలోంచి వస్తున్న కాంతి ఆ గదంతా వ్యాపించింది. కోపంగా దాన్ని తీసి విసిరేయాలని చూశాడు, కానీ అది అంత సులువుగా రాలేదు. ఈ ఉంగరం ఎంత టైట్గా ఉందేంటి? ఈ పాడుంగరం వచ్చినప్పటి నుంచే నా జీవితంలో ఏవేవో జరుగుతున్నాయి. దీనివల్లనే సమస్యలన్నీ వస్తున్నాయి. ఎవరెవరో వెంటపడుతున్నారు. ముందు దీన్ని అవతల పారేస్తే గానీ మనశ్శాంతిగా ఉండదు. ప్రభాస్ తన ఉంగరాన్ని తీయడానికి తన శాయశక్తులా ట్రై చేసి ఆఖరికి కష్టపడి బయటకు తీసి విసిరేశాడు. అతను విసిరిన వెంటనే దానిలో నుంచి వచ్చే కాంతి ఆగిపోయింది. అది చూసి హమ్మయ్య అనుకుంటూ ఆ ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. అసలు ఈ ఉంగరం రహస్యం ఏంటి? జైల్లో నాకు తెలియని రహస్యం ఏంటి? ఓంకార్ని అడిగితే దీని గురించి అన్ని విషయాలు తెలుస్తాయేమో. ఓంకార్ చెప్పింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతోంది. జీవితం అంతా మారుతుందంటే డబ్బులొచ్చి బిలియనర్ అవుతానేమో అనుకున్నాను. భికారీ జీవితం అయిపోతుంది అనుకోలేదు. ఉంగరం గురించి ఆలోచిస్తున్న ప్రభాస్ ఫోన్కి సడన్గా ఏదో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ సౌండ్కి ప్రభాస్ ఆలోచనకు బ్రేక్ పడింది. ఫోన్ తీసి మెసేజ్ చదివిన తర్వాత ప్రభాస్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవైపోయాయి. ఎందుకంటే అది జయదేవ్ దాస్ నుంచి వచ్చిన మెసేజ్. జయదేవ్ నన్ను కలవాలని మెసేజ్ చేయడం ఏంటి? అతను ఒక మాఫియా డాన్. సిటీ మొత్తం అతని కంట్రోల్లో ఉంటుందంటారు. అంతటి పవర్ఫుల్ వ్యక్తి నాకు మెసేజ్ పంపించడం ఏంటి? అది కూడా నన్ను పర్సనల్గా కలుసుకోవడం ఏంటి? సరే, వెళ్ళి కలుద్దాం. ఏం జరుగుతుందో వెళ్తే కదా తెలిసేది. ప్రభాస్ జయదేవ్ దాస్ నుంచి వచ్చిన మెసేజ్ గురించి ఆలోచిస్తూనే బెడ్ మీద వాలిపోయాడు. తల్లిదండ్రుల కష్టాలను ఎలాగైనా గట్టెక్కించాలనే ఆలోచన తప్ప మరేదీ ప్రభాస్కి లేదు. మరోవైపు మార్కెట్లో సంధ్యా ప్రభాస్లు కలిసి తిరగడం చూసినప్పటినుంచి ఉదయ్ మనసులా లేదు. అందుకే సంధ్య రాగానే ఇదే విషయం అడిగాడు. ఏంటి సంధ్య, ఇంత లేట్ అయింది? కనీసం ఫోన్ చేసి కూడా లేట్ అవుతుందని చెప్పలేదు. హా డాడీ, ఐఎమ్ సో సారీ. మీ గురించి మార్కెట్కి వెళ్ళాం. ప్రభాసే రమ్మంటే వెళ్ళాను. అతను చాలా మంచి అబ్బాయే, కానీ కొంత తింగర అబ్బాయి కూడా. నన్ను మార్కెట్లో మూలికలు వెతకమని చెప్పి అతను మాత్రం ఎక్కడో మిస్ అయిపోయాడు. ఇలాంటి వాడితో లైఫ్ లాంగ్ వేగడం కష్టమే. లైఫ్ లాంగ్ వేగడమా? అంటే ఆ రోజు పెళ్లిలో నిజంగానే లవ్ చేస్తున్నట్టు చెప్పావా? అబ్బా డాడీ, మీరు కూడా ఇదే ప్రశ్నని రిపీట్ చేస్తున్నారా? ప్రభాస్ కూడా ఇదే ప్రశ్న వేశాడు. ఆ రోజు ప్రభాస్ని కాపాడ్డానికి అలా చెప్పాను. సరే డాడీ, బాగా అలసిపోయాను. మార్నింగ్ కలుస్తాను. బాయ్. సంధ్య నుంచి ఆ మాట రాగానే ఉదయ్ మనసుకి కాస్త ప్రశాంతత అనిపించింది. సంధ్య స్టేటస్కి తగిన వరుణ్ణి వెతకాలని ఉదయ్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. ప్రభాస్ మాయలో పూర్తిగా పడకముందే సంధ్యకు సరైన వాణ్ణి వెతకాలని మనసులో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. మరోవైపు తమ ఇంట్లో శృతి తన తల్లి మాధురితో ఇదే విషయం గురించి మాట్లాడుతోంది. అమ్మా, ఆ సంధ్య ఏంటి ప్రభాస్ని రాసుకు పూసుకు తిరుగుతుంది? మాటి మాటికి ఫ్లాట్కొచ్చి కలుస్తుంది. కోటేశ్వరుడి కూతురు సంధ్య. కొంపదీసి ఆ ప్రభాస్ని పెళ్లి చేసుకుంటుందా ఏంటి? శృతి, ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి ఎందుకు? ముందు సత్యని పెళ్లి చేసుకోవడం మీద ఫోకస్ చెయ్యి. అవును, ఆ చెయ్యేంటి అలా కమిలిపోయింది? ఆ సత్య నిన్ను మళ్ళీ కొట్టాడా? అమ్మా, నీ అల్లుడి కోపం గురించి నీకు పూర్తిగా తెలీదు. కోపం వస్తే ఏమైనా చేస్తాడు. ఇలాంటి వాడితో లైఫ్ అంతా ఎలా స్పెండ్ చేయాలో ఊహిస్తేనే భయంగా ఉందమ్మా. డబ్బున్న వాడి దగ్గర 4 తన్నులు తిన్నా పర్లేదు శృతి. ఒక్కసారి ఆ సత్యని పెళ్లి చేసుకుంటే లగ్జరీ లైఫ్ దొరుకుతుంది. ఆ ఇల్లు, కారు, సొసైటీలో ఫేము అన్నీ చకచకా వచ్చేస్తాయి. నువ్వు ఈ దెబ్బల గురించి పెద్దగా ఆలోచించుకో. అల్లుడు దెబ్బలతో నిన్ను బాధపెడితే
నువ్వు నీ అందాలతో నీ కొంగు కట్టేసుకో, కుక్కలాగా నీ వెంటే వస్తాడు. సే పిచ్చమ్మా, సత్య తలుచుకుంటే రోజుకో అమ్మాయితో పడుకుంటాడు. నా అందాలేం సరిపోతాయి? నాకెందుకో సత్యాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆ కోపంతో ఏదొక రోజు నన్ను చంపేస్తాడేమో అనిపిస్తుంది. శృతి, మగాడికి ఎంత డబ్బు పవరున్నా ఆడదాని ముందు చిట్టెలకే. మగాడిని ఆడించాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్తో ఒక ఆట ఆడుకోవాలి. టెన్షన్ తగ్గించి అల్లుణ్ణి వల్లో వేసుకోవడం మీద ఫోకస్ పెట్టు. తను ఎంత చెప్పినా తన బాధని అర్థం చేసుకోలేని తల్లిని చూసి శృతికి బాధేసింది. దీంతో ఆమెకు ఏం చెప్పకుండా సైలెంట్గా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ డే పొద్దున్నే యూనిఫామ్ వేసుకున్న కొంతమంది మనుషులు ప్రభాస్ని వెతుక్కుంటూ అతని ఇంటికొచ్చారు. పొద్దున్నే తలుపు కొడుతుంది ఎవరా అనుకుంటూ తలుపు తీసిన సంజయ్ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. సంజయ్కి భయంతో కాళ్ళు చేతులు ఆడలేదు. ఇదిగో అనిత, నీ కొడుకు ఏం చేస్తున్నాడే? ఇంకా పడుకున్నాడా? నీ కొడుకు నిద్రలేపు. ఎవరో వాడి కోసం వచ్చారు. ఎందుకు నాన్న ఎప్పుడు చూడు అలా అరుస్తావు? అయినా ఇంత పొద్దున్నే వచ్చిందెవరు? అప్పుడే లేచి బయటకు వచ్చిన ప్రభాస్ ఎదురుగా తుపాకులు పట్టుకుని నిలబడిన వాళ్లను చూసి స్టన్ అయ్యాడు. అక్కడ కనిపించిన ఉధమ్ సింగ్ని చూసి ప్రభాస్కి మతిపోయింది. ఉద్ధమ్ సింగ్, నువ్వేంటిక్కడ? మా ఇల్లు ఎలా తెలిసింది? అయినా ఇంత పొద్దున్నే వచ్చారేంటి? నమస్తే మాస్టర్, పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేశాను, సారీ. డిస్టర్బ్ చేస్తూనే సారీ చెప్తావేంటి సింగ్ బాయ్? నన్ను ఫాలో అవ్వద్దని నీకు క్లియర్గా చెప్పాను కదా. నన్ను ఫాలో అవ్వద్దంటే ఏకంగా ఇంటికి వచ్చేయమని కాదు. ఇలా తుపాకులు పట్టుకుని మా ఇంటికి వస్తే మా పేరెంట్స్ ఏమైపోతారు? కొంచెం కూడా బుద్ధి లేదు. ఐ ఆమ్ సారీ బాస్, చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. మాతో పాటు నువ్వు కూడా రావాలి. వస్తావా? చూడు ఉద్ధమ్ సింగ్, ఒకసారి బాస్ అంటున్నావు, మరోసారి మాస్టర్ అంటున్నావు. నీకు నాకు సంబంధమే లేనప్పుడు సడన్గా నీకు బాస్ ఎలా అయిపోతాను? నాకింత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడు బాస్, నువ్విప్పుడు మాతో రావాల్సిందే. బిగ్ బాస్ ఖచ్చితంగా నిన్ను తీసుకునే రమ్మన్నాడు. ఇంతకన్నా ఎక్కువ వివరాలు చెప్పలేను. యూ హ్యావ్ టు కమ్. బాస్ ఎవడికి బాస్ని? ఈ బిగ్ బాస్ ఎవడు? పొద్దుని ఈ గోలేంటి? బాస్, మాతో వస్తే నీ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఇవన్నీ ముందే చెప్పడానికి నాకు రైట్స్ లేవు. వచ్చిన వాళ్ళందరూ ప్రభాస్కి వంగి వంగి దండాలు పెడుతూ చాలా మర్యాదగా నడుచుకోవడం చూసిన సంజయ్కి అనుమానం వచ్చింది. అందుకే వెనకాల నుంచి అరిచాడు. ఏంట్రా ఈ డ్రామా? వీళ్ళంతా ఎవరు? అతను నిన్ను బాస్ అని ఎందుకు పిలుస్తున్నాడు? జైల్లో ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసి గ్యాంగ్స్టర్ కంపెనీలో చేరావా? ఏంటి సైలెంట్గా చూస్తున్నావు? నాకు సమాధానం చెప్పు. అయ్యో అదేం లేదు నాన్న. ఈ బట్టగుండోడికి నాకు ఏం సంబంధం లేదు. నేనేం క్రిమినల్ని కాదు. ఇప్పటికే చాలా టైం అయింది. త్వరగా రండి, వెళ్దాం. మన కోసం అక్కడ బిగ్ బాస్ వెయిట్ చేస్తున్నాడు. రే ప్రభాస్, నువ్వు కనుక ఈ వెధవలతో వెళ్తే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టుకో. సంజయ్ అలా అరవడంతో ప్రభాస్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు చాలా రోజుల నుంచి వెంటపడుతున్న వీళ్ల గొడవ నుంచి బయటపడాలని ఉంది. మరోవైపు తన తండ్రికి క్రిమినల్ కాదని నిరూపించాలని ఉంది. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పట్టుకున్నాడు. ప్రభాస్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఉధమ్ సింగ్తో వెళ్తాడా? తండ్రి చెప్పినట్లు ఇంట్లోనే ఉంటాడా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి.